Join Let's Talk Media, AI video production, photography, and digital marketing with AI. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా నా ఏజ్ మాత్రం చెప్పను. వద్దు. అప్పుడుది చెప్పను, మధ్యలోది చెప్పను, ఇప్పుడుది చెప్పను, దెబ్బ మీద దెబ్బ, ఇక ముందుది కూడా చెప్పను. మామూలే, నేను ఢిల్లీ పోతా ఉండా. ఏంటమ్మా చెప్పు, కాల్ చేసావు? నువ్వేం కుమ్మరపడమాక, నేను ఢిల్లీ పోతా ఉండా. వచ్చిన తర్వాత ఆ స్టాలిన్ గారిని పిలిచి ఆడ పని చెప్తాను. కానీ మీరందరూ కూడా స్నేహితులను గౌరవిస్తూ, మన ఉపాధ్యాయులను గౌరవిస్తూ, మన వృత్తిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు దూసుకుపోతారు. మనం ఎప్పుడు కూడా నీతిగా, నిజాయితీగా కష్టపడే తత్వంతో ముందుకు దూసిపోవాలని, ముందుకు దూసిపోయి కష్టపడే తత్వం ఉన్నవాడికి విజయం ఎప్పటికీ వరిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అవునా కదా? సరే, మీకు ఇప్పటిదాకా యాక్టర్స్ మీరు వచ్చిన దగ్గర నుంచి మీకు ఎవరైనా నాకు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, అలాంటి ఎమోషనల్గా గుర్తుండిపోయే ఎనీ ఇన్సిడెంట్? అంటే డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత మేకప్ వేసుకొని డైలాగ్స్ అన్ని చూసుకుంటున్నాను. కో డైరెక్టర్ గారు నా దగ్గరకు వచ్చేసి, ఈ క్యారెక్టర్ మీది కాదండి, మీకు వేరే క్యారెక్టర్ అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. ఆ దుఃఖాన్ని, ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకొని వస్తున్నాను. వచ్చేటప్పుడు ట్రైన్లో కంటిన్యూగా ఎంత ఆపుకుందాం అనుకున్నా కూడా ఆగట్లేదు, బయట కారుతూనే ఉంది. మీరు మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారు చాలా బాగా. నమస్తే సార్. నమస్తే అండి. చాలా ఆనందంగా ఉంది సార్ మీతో ఇంటర్వ్యూ చేయడానికి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు చాలా బాగా. 'ఆంధ్ర కింగ్' అసలు అందులో అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ మీరు ప్లే చేశారు అనిపించింది. చాలా బాగా చేశారు. అండ్ చాలా బాగా ఆ రోల్‌కి ఎంత అండర్‌స్టాండింగ్ ఉంది అంటే మీ క్యారెక్టర్‌ని బట్టి మాకు మొత్తం అర్థమైపోతుంది అన్న రేంజ్‌లో ఉంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సరే, ఈరోజు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి మేము, మా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నాము. సో, నాకు తెలిసి నా గురించి ప్రేక్షకులకు గానివ్వండి, మీకు గానివ్వండి, నా గురించి తెలియదంటూ ఏం లేదు కావచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కొన్నేళ్లుగా మీరు నన్ను మీ అందరూ మీడియా వాళ్ళు కానీ, లేకపోతే ప్రేక్షకులు కానివ్వండి, నా ఇంటర్వ్యూలు చూస్తున్నారు, నన్ను అర్థం చేసుకున్నారు, నన్ను ఆదరించినారు. సో కాబట్టి సీక్రెట్స్ అంటే ఇంకా కొత్త విషయాలు, సీక్రెట్స్ తెలియని అంటూ ఏమి లేవేమో అని నా ఉద్దేశం అనమాట. అంతే. ఇంకా ఇలాగే ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటాం సార్. తప్పకుండా. ఆల్వేస్ వాళ్ళు మీకు లేకపోతే మనం సపోర్ట్ ఉంటుంది. సార్, అసలు మీరు ఈ మిమిక్రీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఏ ఏజ్‌లో? స్కూల్ లైఫ్‌లోనేనండి. ఓకే. స్కూల్ లైఫ్‌లోనే స్టార్ట్ చేశాను. అంటే గ్రౌండ్‌లో కొంచెం ఏదైనా క్లాస్ లేనప్పుడు, టీచర్ రానప్పుడు అప్పుడు మమ్మల్ని గ్రౌండ్‌లోకి వదిలేసేవాళ్ళు. హ్మ్. సో, ఆ గ్రౌండ్‌లో మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. కొంచెం మేకలు గానీ, అవి గానీ, ఇవి గానీ ఇప్పుడు కనుమరుగయ్యాయి జంతువులు, పక్షులు అవి గాని. హ్మ్. అప్పుడు విపరీతంగా ఉండేటివి. అందులో మాది రామగుండం గదా! సో, చాలా పెద్ద గ్రౌండు, పెద్ద స్కూలు. గవర్నమెంట్ స్కూలే బట్ చాలా హ్యూజ్, అంటే పెద్ద గ్రౌండ్ ఉండేదన్నట్టు. చక్కగా అందరూ సీనియర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఆడుకుంటూ, పాడుకుంటూ ఉండేవాళ్ళు. చెట్లు, చేమలు అన్నీ ఉండేటివి. హ్మ్. సో, మనకు అంటే సినిమాలో ఒక మంచి ప్రకృతిని చూపిస్తూ, స్కూల్‌ని చూపిస్తారు చూడండి, ఆ టైప్‌లోనే ఉండేది మాది. హ్మ్. అలా పక్షులను చూసినప్పుడు వాటిని చూసి ఇమిటేట్ చేయడము, జంతువులు ఏవైతే అరుస్తాయో వాటిలాగానే మళ్ళీ నేను అరవడము, హ్మ్. ఇలాంటివన్నీ చేసేవాడిని. మళ్ళీ మా స్కూల్‌లో టీచర్స్‌ని, సార్స్‌ని వాళ్ళు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు అని చేసేవాడిని. యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు చిన్న వయసు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్‌గా రాకపోయి ఉండొచ్చు. కాకపోతే ఏందంటే బాడీ లాంగ్వేజ్ అవన్నీ కొంచెం ఆ స్టైలు, ఆ మేనరిజం కొంచెం చేసేవాడిననమాట. హ్మ్. దాంతో భలే చేశాడు వీడు అన్న ఏ ఇది ఏజ్ వచ్చేది. సార్? అంటే ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది? సిక్స్త్, సెవెంత్ క్లాస్ నుంచెల్లే అండి. ఓకే. హ్మ్. నేను ఈ పెళ్ళిళ్ళు, మా అక్క వాళ్ళ క్లాస్‌మేట్స్ వాళ్ళకి సంబంధించిన అన్న వాళ్ళ క్లాస్‌మేట్స్‌కి సంబంధించిన వాళ్ళు గానివ్వండి, హ్మ్. ఎవరైనా మా క్లాస్‌మేట్స్‌కి సంబంధించిన వాళ్ళు గానివ్వండి, ఇట్లా ఎవరైనా మ్యారేజెస్
అప్పుడు ఏందంటే ఈ బ్యాండ్స్ ఉండేటివి. హ్మ్. ఇటు పక్కకు ఒక 5 మంది, ఇటు పక్కకు ఒక 5 మంది, లేదా ఇటు 10 మంది, ఇటు 10 మంది ఉండి మధ్యలో వాళ్ళకు వాయిస్తూ ఉంటే మనం అవును. మధ్యలో డాన్స్ చేసేవాళ్ళం అవును. అనమాట. సో, అట్లా బరాత్ అంటారు. అవును. అట్లా వాటికి కూడా బాగా డాన్స్ చేసేవాడిని. మా స్కూల్ యాన్యువల్ డేస్‌కప్పుడు కూడా డాన్స్ చేసేవాడిని. డ్రామాలు చేసేవాడిని. హ్మ్. సుబ్బలక్ష్మి టీచర్ అని ఉండేది. హ్మ్. ఆవిడ ఈ నాటకాలు ఇవన్నీ రాసేదనమాట డ్రామా. ఆహ్, హ్మ్, 'గుష్వం' అనే ఒక నాటికకి తర్వాత ఇట్లా రకరకాల నాటికలకి నేను ఆ వేషాధారణ వేసుకొని చేసేవాడిననమాట. సో, హ్మ్. అట్లా చిన్నప్పటి నుంచెల్లే కొంచెం కళల పట్ల ఆహ్, టెంపుల్స్‌కెళ్ళి దేవుడి పాటలు పాడేవాడిని మా నాన్నతో హ్మ్. పాటెళ్ళి. సో, అట్లా పాటల మీద ఇటు స్కూల్లో టీచర్స్‌ని, సార్స్‌ని ఇమిటేట్ చేయడం వల్ల మిమిక్రీ పట్ల ఇట్లా రకరకాలుగా. కాపోతే దీన్ని మిమిక్రీ అంటారు. తెలీదు. దీన్ని ఇదంటారు. అది అంత తెలిసేది కాదు. బట్ హ్మ్. నేను చేసుకుంటూ పోతున్నాను. హ్మ్. వాళ్ళు పాడుతున్నారు. నేను పాడుతున్నాను. హ్మ్. వీళ్ళు డ్రామా చేస్తున్నారు స్టేజ్ మీద. నేను చేస్తున్నాను. హ్మ్. సో, ఈ అదేదో అరుస్తుంది. నేను అరుస్తున్నాను అని అనుకున్నానే తప్ప, ఇది అద్భుతమైనటువంటి ఒక కళ. హ్మ్. ఇదే నాకు ఒక లైఫ్‌ని తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 9,000 ప్రోగ్రామ్సు, దాదాపు 100కు పైగా సినిమాలు నటించాను అంటే, హ్మ్. దానికి కారణం ఆ మిమిక్రీ టాలెంట్ ఉండడం వల్ల. దాని నుంచెళ్ళి నేను ఏదో సాధిద్దామని చెప్పేసి అనే ఆలోచనతో ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడము. దాని తర్వాత హైదరాబాద్ రావడము. ఆ తర్వాత ఆ డ్రామాలు చిన్నప్పుడు చేసిన డ్రామాల ఫీలింగ్ అది ఉండడం వల్లనే యాక్టింగ్ కూడా చేద్దాం అన్న ఆలోచనతో హ్మ్. హైదరాబాద్ రావడం, యాక్టింగ్ చేయడం. అట్లా ఇంట్లో అంటే మీకు సపోర్ట్ ఎలా ఉండేది సార్? ఇప్పుడు నార్మల్‌గా పిల్లలు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటే ఆపండి, అల్లరి పనులు ఏంటి, చదువుకోండి పొండి ఇలా ఉంటాయి గదా! సో, ఇంట్లో ఎవరు ఎవ్వరింట్లో అయినా అదే అండి. ఎవరి మీకు ఆహ్, ఈ నాటకాలు, ఈ డ్రామాలు, ఈ డాన్సులు, ఆ! ఈ మిమిక్రీ ఇక్కడి దాకా ఎందుకండి? హ్మ్. మేము సంక్రాంతి పండుగ కైట్ ఎగరేస్తే మమ్మల్ని కొట్టేవాళ్ళు. అయ్యో! ఎగిరేసి తన్నేవాళ్ళు మమ్మల్ని. హ్మ్. హోలీ ఆడితే కొడితే ఇటో, ఇటో మార్క్ ఉంటది చూడండి. హ్మ్. ఇటే అనుకుంటా. ఓకే. ఇక్కడే అనుకుంటా. హ్మ్. అప్పుడు చిన్నప్పుడు. నేను హోలీ ఆడి వచ్చినందుకు హోలీ ఆడడానికి పోతావురా అని చెప్పేసి ఇక్కడ కొడితే, హ్మ్. ఆ ముందట మగ్గుంది. హ్మ్. ఆ మగ్గు పోయి కట్ అయిపోయింది. హ్మ్. సో, అట్లా. అంటే అంత స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు ఇంట్ల. హ్మ్. సో, ఆహ్, మరి సపోర్ట్ ఎలా ఉంటుంది సపోర్ట్ సార్? ఏం లేకుండే. కానీ మా ఇంటి ముందట ఒకతను గంగాధర్ గారని మా ఎదురుగుండా కంపౌండరు ఆహ్, ఉండేవాడు. హ్మ్. వాళ్ళ అల్లుడనమాట. వాళ్ళ పెద్ద కూతురు అల్లుడు గంగాధర్ అని. ఓకే. ఆయన వాళ్ళ మరదలు మ్యారేజ్‌కి ఆహ్, నేను అక్కడ వాళ్ళు పాటలు పెడితే టేప్ రికార్డ్ డెక్ పెడితే హ్మ్. నేను పోయి డాన్స్ చేస్తా ఉన్నాననమాట. ఓకే. అరే! వీడేదో భలే చేస్తున్నాడే వీడు ఎవరు పిల్లోడు అంటే, ఆ ఎదురుగుండా పిల్లోడా? "ఆ! అవునా?" ఎందుకంటే ఆయనకు తెలీదు గదా! ఆయన అల్లుడు గదా! అవును. సో, పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని తీసుకొని ఎళ్ళిపోయినాడు. అవును. మళ్ళీ ఆ తర్వాత ఫంక్షన్ జరుగుతుంటే వచ్చాడు. హ్మ్. సో, అప్పుడు చూసి అరే! అవునా! భలే చేస్తున్నాడు వీడు అది ఇది అని చెప్పేసి, "అరేయ్! నువ్వు సినిమాలకు పోరా అదిరా ఇదిరా" ఈ టైప్ అట్లా అనేవాడనమాట. ఎంకరేజ్ తర్వాత మా అమ్మని పిలిసి, "అమ్మ మీ మీ పిల్లోడు భలే చేస్తున్నాడు. భలే ఉన్నాడు వీడు భలే అని ఆ ఇదితో కొంచెం కొంచెం హ్మ్. సో, మా స్కూల్‌లో గూడా నేను డ్రామాలు చేయడం, దానివల్ల ఈ స్టీల్ గ్లాసులు ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఓకే. గిఫ్ట్. ఆ! 12 గ్లాసులుంటాయి. ఇప్పుడు ఓకే. ఖోఖోలో గాని, క్రికెట్ మ్యాచ్‌లో గాని మనం గెలిసామనుకోండి విన్ అయితే హ్మ్. 12 మందికి 12 గ్లాసులు, 11 మందికి 11 గ్లాసులు కాఫీ ఇచ్చేవాళ్ళు. గ్లాస్. సో, అట్లా ఈ ప్రైజులు అవి, గిన్నెలు, కప్పులు ఇవన్నీ నేను డాన్స్ చేయడం వల్ల, నేను మిమిక్రీ చేయడం వల్ల, నేను ఈ ఏమంటారు దీన్ని డ్రామాలు, హ్మ్. నాటకం అంటారు హ్మ్. డ్రామా. ఇవన్నీ చేయడం వల్ల అవి తెచ్చేవాడినన్నమాట ఇంటికి. హ్మ్. అప్పుడు ఓహ్! వీడు ఏదో చేస్తున్నాడు మొత్తానికైతే. వీనికి ప్రైజులు ఇవి ఇవన్నీ వస్తున్నాయంటే గ్రేటే హ్మ్. అనుకోని కొంచెం 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 అలవాటయినారు ఇంట్లో. హ్మ్. ఆ తర్వాత మా నాన్నగారు పోవడం వల్ల, మా నాన్నగారు జరిగిపోవడం వల్ల హ్మ్. ఇంట్లో ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఇంగ ఆ తర్వాత నేను కొంచెం చాలా కష్టాలు పడాల్సొచ్చింది. హ్మ్. మా ఊర్లో కష్టాలు పడాల్సొచ్చింది. మా ఊరు పక్క ఊరికి పోయి కూడా నేను చాలా కష్టాలు పడ్డాను. ఇంకా లాభం లేదు ఇక్కడ ఉంటే మనం తలెత్తుకోలేము. ఇన్ని కష్టాలు పడుకుంటూ ఎక్కడికైనా ఎళ్లి పని చేసుకుంటే బెటర్ అని చెప్పేసి హనుమకొండకొచ్చాను. హ్మ్. హనుమకొండకొచ్చి అక్కడ శంకర్ సారంగపాణి గారి వాళ్ళ ఆర్కెస్ట్రాలో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ వా వాళ్ళు కంటిన్యూగా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా గూడా
ఇచ్చేవాళ్ళు నాకు. ఎందుకు కొత్తోడు వీడు సడన్‌గా రాంగానే ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఇవ్వరు కదా! కానీ విపరీతమైన ప్రేమ చూపించేవారు. ఎందుకు అంటే నేను నా ప్రోగ్రామ్ చేయడమే కాకుండా మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళ సామాన్లు, వాళ్ళ గిటారు, బ్యాగు, కీబోర్డ్ బ్యాగులు, ఈ డ్రమ్సు, తబలా, డోలకు, సౌండ్ సిస్టమ్, మైక్‌లు, బాక్సులు ఇవన్నీ ఆటోలకి మోసేవాడిననమాట. హ్మ్. అరే! వీడు మిమిక్రీ చేయడమే కాకుండా వీని పని అయిపోయింది కదా! అయినా సరే మళ్ళా మనకి హెల్ప్ చేస్తున్నాడు అందరికీ సహాయం అని చేస్తారు. చెప్పేసి కొంచెం నా మీద మంచి ఇంప్రెషన్‌తో వాళ్ళు కంటిన్యూగా ప్రోగ్రామ్ నా అవసరం ఉన్నా, నా మిమిక్రీ అవసరం ఉన్నా, లేకున్నా నన్ను పెట్టుకునేవాళ్ళనమాట. హ్మ్. పెట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. కోరస్ గూడా పాడేవాడిని. హ్మ్. వాళ్ళు అప్పుడు జానపద గీతాలు ఎక్కువ పాడేవాళ్ళు. హ్మ్. వద్దంటే ఎములాడబోతాను అంటివి అని, సారమనవిరా సర్కారమనవిరా, హ్మ్. తర్వాత కొయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినానంటివి అని, హ్మ్. ఇట్లాంటివన్నీ గూడా పోయేత జానకి, పోయేత జానకి, పోయేత కోడి జానకి పందెము. కోడి పందెము ఇట్లా రకరకాల పాటలకి కోరస్ పాడేవాడిని ఓకే. బ్యాక్ సైడ్ ఉండి. అట్లా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్‌లో వాళ్ళ క్యాసెట్ రికార్డింగ్స్‌కి, దానికి దీనికి అమృతవాణి స్టూడియోకి, హ్మ్. 21st సెంచరీ స్టూడియోకి అట్లా పిలిచేవాళ్ళు. వాళ్ళు వాళ్ళతో పాటు నన్ను తీసుకొచ్చేవాళ్ళు. నేను ఆ దేవుడి పాటలు, అయ్యప్ప పాటలు, అమ్మవారి పాటలు, సాయిబాబా పాటలు హ్మ్. వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చేది కదా! దాంట్లో నాకేం చేసేవాళ్ళు ఎనకాల కోరస్ పాడిచ్చేవాళ్ళనమాట. హ్మ్. హ్మ్. సో, ఈయన సింగింగ్ చేసేవాడు సారంగపాణి గారు లేదా శంకర్ గారు. ఎనకాల నేను, విక్రము, శ్రీకాంత్ అని ఇట్లా ఉండేవాళ్ళం. హ్మ్. వాళ్ళం మేము కోరస్ ఇచ్చేవాళ్ళమనమాట. హ్మ్. సో, అట్లా కొంచెం కళల పట్ల ఇదంతా అయిపోయి హైదరాబాద్‌లో వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయాను. నెల్లూరులో ప్రవీణ్ చంద్ర గారని సానయాది రెడ్డి గారికి తీసుకెళ్ళి పరిచయం చేపిచ్చాడు. అప్పుడు ఆయన 'పిట్టల దొర' అని ఫస్ట్ సినిమా చేస్తున్నారు డైరెక్షన్. ప్రొడ్యూసర్ కూడా ఆయన్నే. సో, అప్పుడు ఆయన సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చారు. బాక్సింగ్ రిఫరీగా. సన్నగుంటాను. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? లైక్ ఫస్ట్ మీకు మూవీ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు మీరు ఎన్ని సార్లు అడిగినా కూడా నా ఏజ్ మాత్రం చెప్పను. ఇప్పుడు అప్ వద్దు. అప్పుడుదే. ఫస్ట్ ఛాన్స్. అప్పుడుది చెప్పను, మధ్యలది చెప్పను, ఇప్పటిది చెప్పను, ఇక ముందుది కూడా చెప్పను. ఓకే. మీరు స్టార్టింగ్ నుంచెల్లి ట్రై చేస్తున్నారు. హ్మ్. ఏ ఏజ్‌లో మీరు మిమిక్రీ స్టార్ట్ చేశారు సార్ అన్నారు. సో, అట్లా అప్పుడు చెప్పలేదు. అప్పుడు చెప్పలేదు. సో, దాని తర్వాత హైదరాబాద్‌కొచ్చాను. అప్పుడు చెప్పలేదు. వరంగల్‌కొచ్చినప్పుడు అప్పుడు చెప్పలేదు. సో, ఏజ్ ఎంత అనేదాన్ని ఎందుకంటే నేను కూడా కరెక్ట్‌గా చెప్పలేని ఏజ్. ఓకే. నేను కూడా కరెక్ట్‌గా హ్మ్. అప్పుడు ఎంతుండే అనేది చెప్పలేను. ఏదో చెప్తే చూచాయిగా ఏదో చెప్పాలి. ఆ! అందాజ కొద్దీ చెప్పాల్సిందే తప్ప హ్మ్. హ్మ్. కరెక్ట్ ఏజ్‌లో అంతా ఏజ్‌ల మీద, బర్త్‌డేల మీద, మా పుట్టిన ఇయర్ మీద, హ్మ్. ఆహ్, వారం మీద హ్మ్. ఆలోచనే లేదు. హ్మ్. పుట్టాము, పెరుగుతున్నాము. ఆ సమయంలో మా నాన్నగారు పోయారు. ఇంక కష్టం మీద పడిపోయాను. అంతే. కష్టపడాలి, 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 కష్టపడాలి. మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది తప్ప నాకు ఇంక మైండ్‌లో ఇంకోటి లేకుండే. అంటే లైక్ కష్టపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి. అంతే. ఈ 3 ఖచ్చితంగా. డబ్బు సంపాదించి మా అమ్మని మంచిగా చూసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళందరికీ నేనేదో తోడవ్వాలి, హెల్ప్ అవ్వాలి. హ్మ్. నా వల్ల వాళ్ళ కష్టాలు కొంచెం తీర్చే విధంగా ఉండాలి అనే టైప్‌లో వ్యక్తిత్వం. అట్ ద సేమ్ టైమ్ నాకు మంచి పేరుండాలి. ఎక్కడ చిన్న తప్పు చేయొద్దు. ఇన్నేళ్ల సినిమా జీవితంలో దాదాపు 95 నేను యాక్ట్ చేసిన ఇయర్. హ్మ్. 96లో రిలీజ్ అయింది మూవీ. సో, ఇన్నేళ్ళు అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్. ఆ! ఇప్పటివరకు ఎక్కడ చిన్న రిమార్క్ లేదు చూడండి. అందరితో ప్రేమగా ఉంటాను. ఇప్పుడు నేను హీరో 'చిరంజీవి' గారి ఫ్యాన్‌ని. కానీ బాలయ్య బాబు గారితో బావుంటాను. హ్మ్. వెంకటేష్ బాబుతో బావుంటాను. మహేష్ బాబు గారితో బావుంటాను. పవన్ కళ్యాణ్ గారితో బావుంటాను. నాగార్జున గారితో బావుంటాను. అందరితో అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అందరితో ఇండస్ట్రీలో ప్రేమగా చాలా ఉంటాను. తక్కువ మందుంటారు గదా సార్ అలాగా. అందరితో ఆ! బాగుండే వ్యక్తులు. ఇప్పుడు నేను బాలయ్య బాబు గారితో ఉంటే నేను బాలయ్య బాబు గారి ఫ్యానే అనుకుంటారు. అంత ప్రేమగా ఉంటాను. అందరితో ప్రేమగా ఉంటాను నేను. హ్మ్. నాకు అన్ అందరూ ఇష్టమే. కాకపోతే ఒకటుంటది గదండీ! చిన్నప్పటి నుంచెల్లి ఒక హీరోని జూసి పెరుగుతాం. ఒక హీరోని జూసి మనం నా హీరో అనుకుంటాం కదా! అట్లా చిరంజీవి గారి ఫ్యాననమాట. రోల్ మోడల్. 100%. నేను డాన్స్ చేయడానికి కారణం గానీ, లేకపోతే నాకు యాక్టింగ్ స్కిల్స్ గానీ, కొంచెం ఇవన్నీ గూడా ఆయన జూసి ఆయన స్టైలు, ఆయన వే ఆఫ్ యాక్టింగ్ విధానం అంతా జూసి బాగా హ్మ్. జీర్ణించుకుపోయిందనమాట. అదే రాజేంద్ర ప్రసాద్ గారు గూడా అప్పుడు మాకు కామెడీ తెలిసినంత సినిమాలు. వరకు చిరంజీవి గారిని అన్నయ్య అని మీరు పిలవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి బయట అందరూ చిరంజీవి గారిని అన్నయ్య అనడం స్టార్ట్ చేశారు అన్నట్టు. అట్లా
అది నాకు తెలీదు గానీ బట్ ఉన్నారు అదే అప్పటికే. మా మా వరకు హ్మ్. మేమైతే అంటే శివారెడ్డి గారు యాక్టింగ్ చేసినప్పుడు, చిరంజీవి గారితో యాక్టింగ్ చేసినప్పుడు అన్నయ్య అని ఏదైతే హ్మ్. పిలిచారో తర్వాత చిరంజీవిని గారిని అన్నయ్య అని హ్మ్. పిలవడం అందరూ. బట్ మామూలుగా అందరూ చిరంజీవి గారిని అన్నయ్య, అన్నయ్య అనేవాళ్ళు. అంతకు ముందు నుంచి గూడా. ఎందుకంటే 'శివాజీ రాజా' గారు గానీ, హ్మ్. సో, లైక్ 'ఆలీ' అన్న గానీ, హ్మ్. లేకపోతే 'శ్రీకాంత్' గారు గానీ, 'రవితేజ' అన్న గానీ, వీళ్ళందరూ గూడా 'రాజా రవీంద్ర' గారు వీళ్ళంతా అన్నయ్య, అన్నయ్య అందరూ ప్రేమగా పిలిచేవాళ్ళు. ఇంగ ఆయన అంతే అందరిని సొంత తమ్ముడిలాగా చూసుకుంటాడు గాబట్టి, ఇగ అందరూ అన్నయ్య, అన్నయ్య అని అట్లా. మిమిక్రీ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆహ్, ఈ పలానా అంటే చాలామంది పక్షులు, యానిమల్స్‌ని చేయడాలు ఇలాంటివి చాలామంది చూస్తుంటాం మనం. బట్ ఒక పర్సన్‌ని నేను ఇమిటేట్ చేయగలను అని మీకెప్పుడు అనిపించింది? నేను యాక్చువల్లీ ఆహ్, మిమిక్రీ అంటే కరెక్టే మీరన్నట్టుగా పక్షుల అరుపులు, ట్రైన్ హ్మ్. అరుపులు, ట్రైన్ సౌండ్సు, అవును. ఫ్లైట్ సౌండు ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటారు. సో, నేను గూడా అలాగే స్టార్ట్ చేశానండి. హ్మ్. కోకిల సౌండ్ మా ఇంటి పక్కన మామిడి చెట్టు ఉండేది. హ్మ్. సో, మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉండడం వల్ల కోకిలలు వచ్చేటియి. హ్మ్. అవి అరుస్తున్నప్పుడల్లా నేను వాటిలాగానే అనేవాడిని. హ్మ్. సో, ఇట్లా చెప్పాను గదా! స్కూల్ గ్రౌండ్‌లో మేకలు, ఆవులు ఇవన్నిటిని ఇమిటేట్ చేసేవాడిని. కానీ మా టెంపుల్‌లో అయ్యగారు బాబు శాస్త్రి గారని ఉండేవాళ్ళు. హ్మ్. నేను రెగ్యులర్‌గా టెంపుల్‌కెళ్ళేవాడిని. హ్మ్. ఎవ్రీ సాటర్‌డే మా ఊర్లో భజన చేసేవాళ్ళు. హ్మ్. సో, మా క్లాస్‌మేట్స్ వాళ్ళ ఫాదర్స్ అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. హ్మ్. దేవుడి పాటలు పాడుతూ భజన చేసేవాళ్ళు. సో, అప్పుడు నేను మా నాన్నతో భజనకెళ్ళేవాడిని. హ్మ్. స్టార్టింగ్‌లో ప్రసాదం కోసం వెళ్ళేవాడిని. కానీ తర్వాత భక్తి కూడా పెరిగిపోయింది. హ్మ్. ఆ పాటలు పాడుతూ ఉంటే అందరూ "ఏయ్! భలే పాడుతున్నావయ్యా! హ్మ్. వా మీ మీ అబ్బాయి బాగా పాడుతున్నాడు. మీ అబ్బాయి బాగా వాయిస్తున్నాడు తాళాలు." హ్మ్. ఇవన్నీ అంటూ ఉంటే మా నాన్నతో అంటూ ఉంటే నేను కొంచెం పొంగిపోయేవాడినన్నమాట. గర్వం. ఓహ్! నన్ను గొప్పగా మెచ్చుకున్నారు. కొంచెం కొట్టడాలు తగ్గేటియన్నమాట. మా నాన్నగారు విపరీతంగా కొట్టేవాడు తప్పు చేస్తే. హ్మ్. అవి కొంచెం తగ్గుతుండేవి మెల్లిమెల్లిగా. సో, అట్లా చాలా ఇంప్రెస్ అయ్యామన్నమాట. అట్లా టెంపుల్‌కెళ్ళిపోవడం వల్ల టెంపుల్‌కి రెగ్యులర్‌గా ఎళ్ళడం వల్ల నాకు ఆ అయ్యగారు చదివే మంత్రాలు, హ్మ్. ఆయన గొంతు ఇమిటేట్ చేయడం హ్మ్. ఇవొచ్చేసినాయి. హ్మ్. లైక్ ఆయన ఎట్లంటే ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం ఓం తబ్రహ్మ ఓం తద్యాయకి మరుద్దేశ ఏకదాయకి రాజ్యం బౌజ్యం మహారాజ్యం ఆధిపత్యమయం సౌంతపర్యాయాధీశారో సారో మస్స రాయమల్లు కొబ్బరికాయ పట్టు తీసావయ్యా అరే మధ్యలో రాయమల్లు అని కొబ్బరికాయ పొట్టు తీసావా అని అడిగేవాడనమాట మధ్య మధ్యలో. ఒక 5 నిమిషాలు ఇక్కడ నిజంగా ఏదో పూజ జరుగుతుంది, ఏదో హోమం జరుగుతుంది అనిపించింది. సో, అట్లా ఆయన గొంతుని ఇమిటేట్ జేయడము. హ్మ్. మొన్న రీసెంట్‌గా గూడా వాళ్ళ అబ్బాయి ప్రసాద్ అని ఉంటాడు. బాబు హ్మ్. శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్. ఆయన కూతురు మ్యారేజ్‌కి ఆయన ఫోను జేసి ఏమని అన్నాడంటే, "శివన్న నా కూతురిది మ్యారేజ్ నువ్వు తప్పకుండా రావాలి. హ్మ్. వచ్చి మా నాన్నగారిలాగా ఆశీర్వదిస్తే, మా నాన్నగారు వచ్చి ఆ! ఆ అమ్మాయిని ఆశీర్వదించినట్టు అంత అంత హ్యాపీ ఫీల్ అవుతా" హ్మ్. అని అన్నాడు. నాకు చాలా టైట్ స్కెడ్యూల్ ఉంది. అయినా సరే ఆ! తప్పకుండా వస్తానని చెప్పేసి ఎళ్లి దిల్‌సుఖ్‌నగర్ అవతల హ్మ్. మ్యారేజ్ జరిగింది. సో, ఎళ్లి ఆ పాపని ఆశీర్వదించి, బ్లెస్ చేసి, విషెస్ చెప్పి, అందరితో కలిసున్న తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, "మా నాన్నగారి గొంతుతో ఒకసారి మా పాపని బ్లెస్ చెయ్యి" ఆశీర్వదించండి. అంటే అప్పుడు మళ్ళీ ఆళ్ళ నాన్న అంటే ఆ అమ్మాయికి తాతగారు. తాతగారి వాయిస్‌లో చేస్తే అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. హ్మ్. చాలా అంటే ఎమోషనల్ అయ్యారు. హ్మ్. సో, అంటే మనం మిమిక్రీ ద్వారా అవతల వాళ్ళని అంటే ఇప్పుడు ఇది పెళ్లి. కానీ మధ్య మధ్యలో వాళ్ళ నాన్నగారు జరిగిపోయిన తర్వాత, అప్పుడు సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో అతను ఫోను జేసి, "మా నాన్నగారిలో ఒకసారి మాట్లాడు. మా నాన్నగారి గొంతు జేయి ఒకసారి" అని అడిగేవాడు వాళ్ళ అబ్బాయి. సో, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అరే! అంటే లేని వాళ్ళ నాన్నని నేను ఉన్నట్టుగా ఒక ఎమోషనల్ బాండ్. ఆ! చేస్తున్న ఓహ్! మిమిక్రీ కళ ఎంత అద్భుతమైనటువంటి కళ అని అనిపించింది. సో, నా కళ పట్ల నాకు ఇంకా గౌరవం రెట్టింపయింది. అది. మీరు చాలా మందిని యాక్టర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, చాలా మందిని మిమిక్రీ చేశారు. సో, అందులో మీకు బాగా నచ్చిన ఏదైనా? బాగా నచ్చిన అంటే పలానా బాగా పర్సన్. పేరు తెచ్చిపెట్టింది ఎట్లా అంటే లైక్ అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు రాజకీయ నాయకులే జేస్తారు, సినిమా యాక్టర్లే జేస్తారు. హ్మ్. నేనేంటంటే నేను ఓ తెలి అంటే లైక్ చాలా
బాగా చేయాలి, ఇంకా ఏదో చేయాలి అనే తపనతో విత్ బాడీ లాంగ్వేజ్‌తో వెళ్ళిపోయేవాడిని. హ్మ్. చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు మా వాళ్ళు ఎలా అంటే ఎన్టీ రామారావు గారి డైలాగ్ చెప్పాలంటే జోవి తెలంగాణ ఇట్లా 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 ఉండేది. ఏమంటివి ఏమంటివి ఆశ్చర్యదేవ జాతి నిపమున ఇట్లా మైక్ ఇట్లా పెట్టుకొని ఇట్లా చేసేవాళ్ళు. హ్మ్. సో నాగేశ్వరరావు ఏమిటి ఏం మాట్లాడుతున్నావు కమాన్ ఈ విధంగా. కృష్ణ గారు అయితే ఏమిటి రోజు ఏం ఈ విధంగా అట్లా ఒక మిమిక్రీ చేయాలంటే ఒక యాక్టర్‌ని గాని, ఒక రాజకీయ నాయకుడిని గాని చేయాలంటే మైక్ పట్టుకొని చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. కానీ నేను బాడీ లాంగ్వేజ్‌తో చేసేవాడిని. వాయిస్ ఒక్కటే మైక్ ఇలా ఉంటుంది. మైక్ ముందట నేను పోయి ఏమంటివి ఏమంటివి ఆగాగు ఆచార్యదేవ అని ఇట్లా. అంటే బాడీ లాంగ్వేజ్ పెట్టేవాడినమాట. హీరో కృష్ణ గారైతే "హే రోజు చాలా ఆనందంగా ఉంది. మీ స్టూడియోకి వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు" ఇట్లా అంటే మొత్తం బాడీ లాంగ్వేజ్ తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు మీతో ఇంటర్వ్యూ అంటే చాలా ఆనందంతో వచ్చాను. ఏదైనా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. మీ అందరిని చూస్తుంటే ఇట్లా అంటే చిరంజీవి గారు. అంటే ఈ బాడీ లాంగ్వేజ్ మొత్తం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, కళ్ళు, వేళ్ళు, రోషయ్య గారు "ఏమంటే ఏం మాట్లాడుతున్నారు?" ఇట్లా ఇట్లా ఉండొచ్చు కదా! హ్మ్. ఇట్లా పట్టుకోవచ్చు కదా మైక్‌ని అవును. నేను. అవును. కానీ కాదు. ఆయన వేళ్ళు ఇలా ఉంటాయి. మామూలుగా చేసేటప్పుడు ఒకవేళ మిమిక్రీని రోషయ్య గారు చేయాలంటే "ఏమంటి ఏం మాట్లాడుతున్నావు?" అనొచ్చు కదా! అనను. ఆ వేళ్ళు ఎట్లా ఆయన పట్టుకుంటాడు. అవును. వేళ్ళతో సహా చూస్తాను. ఆ రోజుల్లో మరి చేసినప్పుడు చూచి, చూచి, చూసి అన్నాడు. ఆ! చూచి. అట్లాగే ఎన్టీ రామారావు గారు కూడా అంతే. హ్మ్. ఏంటి అలా చూచి, ఎందుకు చీచు ఇట్లుంటది. హ్మ్. సో, ఈ పదాలు, ఈ ఉచ్చారణ, ఈ బాడీ లాంగ్వేజు చిరంజీవి గారైతే ఈ 2 కనుబొమ్మలు ఇలా దగ్గర చేసి చిరంజీవి గారు అనేసరికి ఆహ్! అని కాకుండా నిజంగా అంటే కోపం వచ్చినప్పుడు మళ్ళా ఐబ్రోస్ ఓపెన్ చేస్తారు. ఎక్స్‌ప్రెషన్స్ "ఏయ్! ఏంట్రా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా." అంటే ఒక్కొక్కరి ఏ డైలాగ్ అప్పుడు ఇట్లా నారాయణమూర్తి గారున్నారు. కనుబొమ్మలు ఎగరేస్తుంటాడు ఎక్కువ. ఆ! మా కూర్చోవడం కూడా ఇట్లా కూర్చుంటాడు. ఈ ఈ "బ్రదర్ ఏం మాట్లాడతావు? ఇట్లా కూర్చోడు. అవును. ఇట్లా మాట్లాడు. అవును. అమ్మా! థాంక్ యూ అమ్మా. హ్మ్. హ్యాండ్స్ అప్. చాలా సంతోషం. నీకు, నీ టాలెంట్‌కి, నీ యాంకరింగ్‌కు నమస్కారం. థాంక్ యూ." అంటే అట్లా. అంటే ఈ వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా తల ఊపుతాడు, ఎలా వేలు చూపిస్తాడు, ఏంటి అని చెప్పేసి ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారైతే ఇట్లా. హ్మ్. ఇంకొకరైతే ఇట్లా. చంద్రబాబు నాయుడు అయితే ఇట్లా. ఏం వాడుతున్నారు? ఆ విధంగా ఇట్లా. ఇట్లా ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ తీసుకుంటూ చేసేవాడిననమాట. దానివల్ల నాకు బాగా పేరొచ్చింది. హ్మ్. ఇకపోతే ఒక్కసారిగా నా స్టార్డమ్ పెరగడానికి కారణం మిమిక్రీలో వైఎస్ రాజశేఖర గారు, చంద్రబాబు నాయుడు గారిని మిమిక్రీ చేస్తూ సత్యనారాయణరావు గారని ఆర్టీసీ చైర్మన్ గారు ఉండే. హ్మ్. ఆయన్ని ఇమిటేట్ చేసేసరికి అరే! మినిస్టర్‌లేవి, ఎమ్మెల్యేలవి వీళ్ళయి కూడా చేస్తారా వీళ్ళు హ్మ్. మిమిక్రీ కళాకారులు అన్నది ఒకటి పడింది. అది గాకుండా ఆయనని ఇమిటేట్ చేస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖర గారు, ఆయన గూడా దాసరి నారాయణరావు గారు, రోషయ్య గారు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళున్నారు. అప్పుడు ఎంత ఒక 5 ఛానెల్‌లో ఏమో ఉన్నాయి పెద్దగా. హ్మ్. తిప్పి కొడితే ఒక 5 ఛానెల్‌లు అంతే. హ్మ్. ఆ 5 ఛానెల్లలో విపరీతంగా రిలే అన్నీ లైవ్. సో, ఆ 5 ఛానెల్‌లు ఈరోజు 500 ఛానెల్‌తో సమానం. సో, అట్లా ఎళ్ళిపోయింది. అరే! భలే చేశాడే! సత్యనారాయణ గారి వాయిస్ హ్మ్. ఎవరు చేయలేదు అని. హ్మ్. అట్లాగే ఆట ఓంకార్. హ్మ్. ఓంకార్ యాంకర్ ఉన్నారు గదా! అవునవును. ఆ ఓంకార్ యాంకర్ ఆట అప్పుడు ఆయన్ని డైరెక్ట్ ఇమిటేట్ చేశాను. ఓకే. చాలా బావుంది. చాలా బావుంది. ఏం చే ఇట్లా. ఆ! అంటే ఆ బాడీ లాంగ్వేజ్. ఆ! ఆయన మాట్లాడే విధానం. ఇట్లా యాంకర్‌లను గూడా చేస్తారా వీళ్ళు హ్మ్. అని. అంటే ఎంతసేపు ఒక రాజకీయ నాయకుడిని, ఒక సినిమా యాక్టర్‌నే చేస్తారు అన్న ఆలోచన నుంచెల్లి ఆడియన్స్‌ని ఎవరినైనా చేయగలుగుతారు వీళ్ళు. ఏ మనిషినైనా. ఓన్లీ పొలిటికల్ లీడర్‌నే గాదు. హ్మ్. ఓన్లీ సినిమా యాక్టర్‌లనే గాదు. ఎవరినైనా నార్మల్ అందుకే ఇప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పోయినా గూడా అక్కడ ఎవరినైనా ఒకరిద్దరిని ఎంచుకుంటాను. హ్మ్. ఎంచుకొని అందులో ఎవరన్నా ఫన్నీగా మాట్లాడే వాళ్ళని గాని, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడిన ప్రిన్సిపల్‌ని గాని, లేకపోతే స్కూలుకి పోతే, హ్మ్. లేదా కాలేజ్‌లో వాళ్ళ డీన్‌ని గాని, లేకపోతే ఇంకెవరినన్నా గాని, ఇంకెవరినన్నా గాని, లేదా ఏదైనా పెళ్లి ఫంక్షన్‌కో, రిసెప్షన్‌కో ఎళ్తే అక్కడ మాట్లాడేవాళ్ళు అమ్మాయి తల్లిదండ్రుల వాయిస్‌లు గాని, హ్మ్. ఇట్లా అన్నమాట.
ఏదైనా ఈవెంట్‌కెళ్తే అక్కడ ఏదైనా పబ్లిక్ ఈవెంట్ ఎళ్తే అక్కడ ఏదైనా రాజకీయ నాయకుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు గాని, అక్కడ చేసే యాంకర్ గాని, ఆళ్ళ వాయిస్‌ని టక్కున పట్టేసి చేస్తూ ఉంటానన్నమాట. అది లైవ్లీగా ఉంటుంది. సో, దాంతో నాకు బాగా పేరు ప్రఖ్యాతలు రావడం, ఈ ఎం. సత్యనారాయణరావు గారిది బాగా హైలైట్ అవ్వడం. ఏమయ్యా ఏం చేస్తారు ఏంది ఏ అన్నంత వాళ్ళు అన్ని చెప్పుకుంటారా ఇప్పుడే బాత్రూమ్ పోయి వచ్చిన గది కూడా చెప్పుకుంటారమ్మా ఏం చేస్తున్నారు ఏం చెప్తారమ్మా చల్ అన్నుతాం వచ్చాడు ఇట్లా. దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత వి. హనుమంతరావు గారి ఇంటికెళ్ళా. అక్కడ ఆయన గొంతు కూడా భలే పెక్యులర్‌గా ఉంది. అరే! భలే మాట్లాడుతుండు ఈయన. ఈయనది కూడా చేస్తే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఆయనది గొంతు పట్టా. అది కూడా బాగా ఎళ్ళిపోయింది జనాల్లోకి. అది కూడా బాగా అందరూ ఎంజాయ్ అరే బాబు ఏం రా నాయనా ఇవాళ ఏం చేస్తున్నారా బిడ్డ సరే నీదే ఊరమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అరే జర తినమ్మా మస్తు గింత సన్నగా ఉంటే ఎట్లనమ్మా డైటింగ్ అంటే మరీ టూ మచ్ ఉన్నది నీ డైటింగ్ గింత దారుణంగా ఉంటుంది రా బిడ్డ ఎవరే నువ్వే చెప్పురా బాబు అరే గింత దారుణంగా డైటింగ్ చేయొద్దమ్మా జర నా లెక్క ఉండాలే జర పర్సనాలిటీ ఉండాలి జర రేపు రోగం వచ్చినా రొప్పి వచ్చినా జర ఉండాలి కదమ్మా రేపు పెళ్ళైతే మొగుడిని కొట్టేంత జర కండలు ఉండాలి కదా ఇట్లా. అంటే వాళ్ళ వాయిస్‌లో వాళ్ళ రాజకీయ పరంగా ఉండే డైలాగులే కాకుండా నార్మల్‌గా కూడా వాళ్ళతో మాట్లాడి ఓ ఏందవ్వా చాలా బాగున్నది నీ డ్రెస్సు ఎల్లో కలరు వైట్ చున్నీ చాలా బాగుందమ్మా అంటే అంటే ఎట్లా అంటే ఆహ్, మనము లైక్ అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే ఎట్లా ఉంటదనేది చేయాలి మనం అట్లా. ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారు అనేసరికి సినిమా పై కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది వారు ఆ పై కోర్టుకు వెళ్తే అని అంటే అది సినిమా డైలాగ్ అయిపోతుంది. అది కాకుండా "ఉమ్, ఉమ్, ఈ రోజు నీ ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అడుగు ఏం అడుగుతావు అడుగు ఇట్లా అంటే ఇది లైవ్లీగా ఉంటుంది అనమాట. అది నిజంగా ఎన్టీ రామారావు గారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఆయనదే ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది అనే ఫీలింగ్ తీసుకెళ్తాను. అది సరే ఇంకా ఈ మిమిక్రీ ఇవన్నీ చేసినప్పుడు మీరు యాక్టర్‌గా కూడా మన కెరియర్ స్టార్ట్ చేసేయొచ్చు అని మీరు అసలు ఎప్పుడు డిసైడ్ అయ్యారు? యాక్టర్‌గా మీకెప్పుడు ఛాన్స్ వచ్చింది? నేనేం ఏ డిసైడ్ కాలేదు. నాకంటే లైక్ ఆహ్, ఏది గాని ఈ మిమిక్రీ కూడా నాకు వస్తది. ఇది మిమిక్రీ అంటారు. ఈ టాలెంట్‌ని నాకు ఇది వచ్చిన ఆపర్చునిటీస్. వృత్తిపరంగా నాకు హెల్ప్ అవుతది. దీని పరంగా నా లైఫ్ సెట్ అవుతదని నేను అనుకోలేదు. హ్మ్. ఇది అయితది అని చెప్పేసి చెప్పి నేను పోయింది కాదు. హ్మ్. అనుకోకుండా నా పనులు నేను చేసుకుంటూ పోతున్నాను. ఒక్కొక్కరు "అరే! ఇది బాగా చేస్తున్నావు నువ్వు ఇక్కడ పో ఇది చెయ్యి. అక్కడ చేస్తున్నావు అట్లా హన్మకొండకొచ్చిన తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఇక్కడ వీళ్ళ దగ్గరకి పో, వీళ్ళ దానిలో చేయి మంచిగుంటది అని చెప్పేసి అట్లా. మళ్ళా వాళ్ళేం చేసినారు, "నువ్వు మిమిక్రీ కాదు యాక్టింగ్ కూడా బాగా చేస్తావు. నువ్వు యాక్టింగ్ కూడా ఉంది. యాక్టింగ్ స్కేల్ ఉంది నీ దగ్గర. నువ్వు యాక్టర్‌గా బాగా ట్రై చెయ్యి" అని చెప్పి ఆ సానయాది రెడ్డి గారి దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పడం. హ్మ్. అక్కడి నుంచెల్లి ఈ తరం ఫిలిమ్స్ వాళ్ళు నాకు శ్రీను వైట్ల గారు మంచి అవకాశం ఇవ్వడం. హ్మ్. ముప్పలనేని శివ గారు. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ నన్ను ఆహ్, ఇది చేశారు. సో, అట్లా ఒకటి తర్వాత ఒకటి రావడం ఆపర్చునిటీస్ జరిగిందనమాట. దానంతట మనం అవే కష్టపడుకుంటూ వచ్చేసాయి. వెళ్ళిపోయినాం అంతే. హ్మ్. నేను సినిమాలకి ఎళ్ళాలి, అయితే ఏం చేయాలి అన్న ఆలోచన లేదు. అట్లా లేదు. హ్మ్. నేను మిమిక్రీ చేస్తున్నాను. ఒకతనొచ్చాడు నెల్లూరులో ప్రవీణ్ చంద్ర గారు. వచ్చి నువ్వు యాక్టర్‌గా బాగా పైకొస్తావయ్యా! యాక్టింగ్‌గా బాగా వస్తావు శివుడు. దా పోదాం సానయాది రెడ్డి గారు సినిమా తీస్తున్నారు" అని చెప్పేసి తీసుకొచ్చి పరిచయం చేశాడు. అది అక్కడికక్కడ ఆయన ఏం చేస్తాడంటే మిమిక్రీ చేస్తుంటారు సార్. ఏదో 2 జోకులు చెప్పు అంటే చెప్పిన. హ్మ్. చెప్తే నవ్విండు. నవ్వి "ఓకే. యాక్టింగ్ చేస్తావా?" "చేస్తాను సార్." ఒకతో అయిపోయింది. అట్లా. మీరు ఫస్ట్ అంటే సింపుల్‌గా చెప్పాను గానీ దానికి చాలా ఎఫర్ట్ కష్టాలు ఎఫర్ట్ ఉంది. అన్నీ ఉంటాయి. లేనిది ఇక్కడి దాకా రాలేం కదండీ! మీరు ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అంటే మీ అమ్మగారు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళందరూ అంటే మీ దగ్గర రియాక్షన్ ఎలా ఉండేది సార్? ఆక్ ఆహ్, ఆహ్, అప్పటికి. ఆక అంటే హద్దులు లేవండి. వాళ్ళ ఆనందం ఆకాశాన్ని అంటింది. హ్మ్. ఇంగ వాళ్ళ ఆనందమేమో గాని నేను దూరదర్శన్‌లో కనపడ్డప్పుడే నేను సైకిలేసుకొని అందరి ఇల్లులు తిరిగి నేనెప్పుడొస్తా ఇప్పుడు చూడు నేనొస్తున్నా ఇప్పుడు అని చెప్పేసి అందరికి చెప్పుకుంటూ వచ్చేసరికి నేను ఇంటికొచ్చేసరికి అయిపోయిందది. అయ్యో! అదే మా ఇల్లు కాదు అది. నేను హన్మకొండలో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్క వాళ్ళ ఇంట్లో. రిపీటెడ్ షో గూడా ఉండేది కాదనుకుంటా ఆ! కదా సార్ అప్పుడు? ఇగ అది మళ్ళీ ఎప్పుడో రిపీట్ అయింది. హ్మ్. అప్పుడు మళ్ళా ఆయనకే. ఇదే నెల్లూరులో ప్రవీణ్ చంద్ర గారే.
హ్మ్. ఆ ప్రవీణ్ చంద్ర గారే దానికి దర్శకులు. ఆయన మళ్ళొచ్చినప్పుడు ఎప్పుడో చెప్పాడు. మళ్ళీ చూసా అప్పుడు. ఇప్పుడు మీకు కిడ్స్ ఇద్దరు పాపలు గదా! ఇద్దరు సో, పాపలు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సార్? మీరు మిమిక్రీ చేసేటప్పుడు? స్క్రీన్ మీద కండా నవ్వుతారు. బాగా ఎంజాయ్ చేస్తారు. హ్మ్. మా ఆవిడ గూడా విపరీతంగా నవ్వుతది ఇప్పటికి. మా అమ్మ బాగా నవ్వుతది. హ్మ్. బాగా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళంతా నా మిమిక్రీ. ఎందుకంటే మిమిక్రీ అంటే ఓన్లీ సినిమా యాక్టర్లు డైలాగులు చెప్పి దిగిపోవడం గాకుండా, ఓన్లీ రాజకీయ నాయకులు డైలాగ్స్ చెప్పి దిగిపోవడం కాకుండా, నేనేం చేస్తానంటే రాజకీయ నాయకులను ఇమిటేట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ మధ్యలో సినిమా యాక్టర్‌లని ఇమిటేట్ చేస్తాను. మళ్ళీ మధ్యలో పాటలు పాడతాను. దాని తర్వాత న్యాచురల్ జోక్స్ చెప్తాను. హ్మ్. న్యాచురల్‌గా అంటే ఒక అవ్వ అయితే ఎట్లా మాట్లాడుతది, ఒక అమ్మాయి, అబ్బాయి ఎట్లా మాట్లాడుకుంటారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా మాట్లాడుకుంటారు, అక్కడొచ్చే కామెడీ ఎలా ఉంటది. ఫీమేల్ వాయిసెస్ కూడా. ఆ! సో, ఇట్లా అన్నీ కలిసి చేస్తూ ఉంటానన్నమాట. సో, దానివల్ల ఎక్కడ బోర్ అనిపించదు. హ్మ్. సో, అలా నేను ఓహ్! సారీ. సో, అలా నేను చేసుకుంటూ సో, చేయండి ఒకసారి. ఏం చేయమంటారు? కాకపోతే ఏంటంటే, తను ఎప్పుడు చేసినా గూడా చాలా డిఫరెంట్‌గా ఆహ్, అంటే జోక్స్ ప్లస్ ఇమిటేషన్ ఇవన్నీ కలిసి చేస్తాడు కాబట్టి, మాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. చూసిన కొద్దీ చూసిన కొద్దీ చూడబుద్ధేస్తుంది. చూసిన కొద్దీ చూడబుద్ధేస్తది. సో, ఇట్లా అంటే రకరకాలుగా అంటే మనము ప్లేట్‌లో రైసు ఓన్లీ పచ్చడి పెట్టుకొని తింటే కొంచెం బోర్ అనిపిస్తది. హ్మ్. ప్లేట్‌లో రైసు ఒకే కూర పెట్టుకున్నా గూడా బోర్ అనిపిస్తది. హ్మ్. సో, 3, 4 రకాల కూరలు హ్మ్. పెట్టుకొని భోజనం చేస్తూ ఉంటే ఒక 2 ముద్దలు ఈ కూర, హ్మ్. ఒక 2 ముద్దలు ఈ కర్రీ, 2 ముద్దలు ఈ కర్రీ అట్లా పెట్టుకొని తింటూ ఉంటే ఆనందం వేరు. అట్లా నా మిమిక్రీలో అన్ని రకాల ఫ్లవర్స్. ఫ్లేవర్స్ ఉంటాయి. సో, అట్లా అన్నమాట. సార్ ఒక పర్సన్‌ది మీరు ఇమిటేట్ చేయడానికి కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓకే. నాకొచ్చేసింది అని ఫిక్స్ అవ్వడానికి ఎంత టైమ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అది మేజర్ చేయలేమండి. మనం ఎట్లా అంటే లైక్ కొన్నేమో సడెన్‌గా పట్టేస్తాం. ఓకే. కొన్నేమో ఎంత ట్రై చేసినా రాకపోవచ్చు. హ్మ్. అట్లుంటాయి కొన్ని వాయిస్‌లు. ఇప్పుడు మొన్న 'రవీంద్ర భారతిలో' హ్మ్. మన ఒక ఈవెంట్ జరుగుతా ఉంది. హ్మ్. ఈవెంట్ జరుగుతా ఉంటే నేను కూర్చొనున్నాను. అందులో ఒకతను లేచి మాట్లాడాడు. హ్మ్. మాట్లాడిన వెంటనే ఆహ్, నెక్స్ట్ నేను మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. అప్పుడు వెంటనే ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడారు. విన్నారు గదా! హ్మ్. ఎలా మాట్లాడారు అని చెప్పి టక్కున నేను అదే గొంతు ఇమిటేట్ చేశాను. హ్మ్. అది గాకుండా మొన్న దీపావళికి మా రామగుండం గోదావరిఖనిలో పెద్ద ఈవెంట్ చేశారు హ్మ్. గ్రౌండ్‌లో. సో, ఆ ఈవెంట్‌లో నేను అక్కడ ఒక పొలిటికల్ లీడర్. సో, అతను ఏదో మాట్లాడుతూ ఉంటే ఆయన చేతిలో మైక్ ఉంది. ఆయన మాట్లాడుతా ఉన్నాడు. నేను వెంటనే యాంకర్ ఉండి వేదిక మీదకొచ్చి మాట్లాడండి మీరు పబ్లిక్‌లో గాకుండా అంటే పబ్లిక్ అంత ఎదురుగుండా కూర్చున్నారు. వేదికకి అపోజిట్‌లో అన్ని హ్మ్. సోఫాలున్నాయి. హ్మ్. అందులో. హ్మ్. ఆయన్ని వేదిక మీద రమ్మన్నారు. ఇంక ఆయన నడుచుకుంటూ పైకొస్తున్నాడు. ఈ నడుచుకుంటూ వచ్చే గ్యాప్‌లో నేను స్టేజ్ మీద నుంచి మైక్‌లో ఆయన గొంతుని ఇమిటేట్ చేస్తున్నాను. హ్మ్. కెమెరా కెమెరాలన్నీ ఆయన మీదున్నాయి. పెద్ద పెద్ద స్క్రీన్‌లున్నాయి. హ్మ్. హ్మ్. ఎల్ఈడీ స్క్రీన్స్. దాని మీద ఏంది ఈయన మామూలుగా నడుచుకుంటూ పోతున్నాడు. మాట్లాడట్లేదు ఆయన. హ్మ్. కానీ వాయిస్ వస్తా ఉంది. ఏంటని చేస్తే అప్పుడు మళ్ళా నా మీద ఫోకస్. పెట్టారు హ్మ్. కెమెరా. హ్మ్. అప్పుడు ఆడియన్స్‌కి అరే! శివారెడ్డి చేస్తున్నాడు ఆయన గొంతు. హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా ఆయనే మాట్లాడుతున్నాడు అనుకున్నాం అని చెప్పేసి అట్లా ఓ అని గ్రౌండ్‌లో ఒక్కసారిగా మనం 'సచిన్' 6 కొడితే మనం హ్మ్. అరుపులు. ఆ అరుపులు ఎట్లా ఉంటాయి. ఆ! ఆ! హ్మ్. సో, ధోని 6 కొట్టినప్పుడు గాని, లేపోతే ఎవరినన్నా వికెట్ తీసుకున్నప్పుడు గాని అరుపులొస్తాయి చూడండి. అవును. అట్లొచ్చినాయి. సో, అట్లా అప్పటికప్పుడు కొన్ని పెక్యులర్‌గా ఉండే వాయిస్ తొందరగా మనం చే పట్టేయొచ్చు. పట్టేయొచ్చు. అట్లా. కొంచెం ఇప్పుడు సపోజ్ నార్మల్‌గా ఉండేటివి వాయిస్‌లు మనం మిమిక్రీ చేయలేం. ఇప్పుడు ఇప్పుడున్న కామెడియన్స్ చాలామంది నార్మల్ వాయిస్‌లు. హ్మ్. అంతకుముందున్న కామెడియన్స్‌వి కొంచెం డిఫరెంట్‌గా ఉండేటివి. హ్మ్. 'సుధాకర్' గారున్నారు 'పిచ్చగొట్టు' అడ్డింటింటింటి అబ్బబ్బబ్బ! ఏం బిష అన్నా గుమ్మల చెడ్డ పితుహు ఇట్లుండేది. హ్మ్. సో, అట్లాగే 'రియలింగ్' గారు అంటే ఒక బాడీ లాంగ్వేజు, ఒక కథ, ఒక గొంతు 'రాజ్‌బాబు' గారు ఏ సూరమ్మప్ప ఇట్లుండేది. హ్మ్. ఇట్లా రకరకాలుగా. ఇప్పుడు 'వేణుమాధవ్' గారున్నారు జూనియర్ గారు. అన్న అమ్మ తోడన్న ఇట్లుండేది.
ఎల్బి శ్రీరంగం అంటే దగ్గర ఏంటో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు ఇట్లా ఉంటుంది. సో ఎంఎస్ గారు ఒరే ఏం మాట్లాడుతున్నావురా పక్కనుంచు ఏదైనా పర్వాలేదు కోటం పెట్టు తాగిపడకుండా అంటే ఇట్లా ఒక్కొక్కరి గొంతులు డిఫరెంట్గా ఉండేవి. హ్మ్. జీవా గారు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారా తీస్తా ఏంట్రా జీవా గారు. సో ఇట్లా ఒక్కొక్కరు ఇప్పుడు ఈ మధ్య ఆ, రీసెంట్. వీటి గణేష్ అని వచ్చారు. హ్మ్. ఎవరు ఇది ఇంత టాలెంటెడ్ గా ఉంది మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదమ్మా ఇట్లా అంటే అట్లా డిఫరెంట్ వాయిస్లు ఉన్నప్పుడు టక్కన మనం క్యాచ్ చేయగలుగుతాం అనమాట. అట్లా కొంచెం పెక్యులర్గా ఉండాలి వాయిస్. సో అప్పుడు మనం వోకల్ కార్డ్స్కి తొందరగా క్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నార్మల్ వాయిస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీ వాయిస్ ఉందనుకోండి కష్టం. హ్మ్. సో అలాగే ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఉన్నారు. ఆ, అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఎంత బాగుండేది బాబు నిజంగా అసలు ఏమిటండి ఇట్లా అంటే హ్మ్. ఓ డిఫరెంట్ వాయిస్ ఉంది కాబట్టి. హ్మ్. సో ఇప్పుడు జీవిత గారు అనుకో, హలో జీవిత ఏం చేస్తున్నారు, ఉండు బంగారం ఏంటి హలో ఏమండి ఇట్లా జీవిత గారు. హ్మ్. సో అట్లా సూర్యకాంతం గారు అయ్యో 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 ఎంత పని చేసావు నాయన నీ చేతులు పడిపోను, ఈ విధంగా సూర్యకాంతం గారు. ఇట్లా అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి వాయిస్. ఆ డిఫరెంట్ వాయిస్ ఉన్నప్పుడు తక్కువ క్యాచ్ చేయడం, ప్రజెంట్ చేయడం అన్నమాట. సార్ 'ప్రకాష్ రాజ్' గారిది ఒక్కసారి మా కోసం. ఆ ఏంటమ్మా ప్రకాష్ రాజ్ గారి గొంతే కావాలా ఇంకెవరి గొంతు అవసరం లేదా ఏంటంటా ఇట్లా ప్రకాష్ రాజ్ గారు 3 వేరియేషన్స్ ఉంటాయండి. హ్మ్. ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంత అంటే ఆ అద్భుతమైన కళాకారుడు, ఆ అద్భుతమైన పర్ఫార్మర్. సో ఆర్టిస్టు, యాక్టరు. ఆయన వాయిస్ కూడా మార్చేవాడు ఆయన క్యారెక్టర్ తగ్గట్టుగా. లైక్ యంగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకో, స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆ, నేను అసలు మొనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు దట్ ఈస్ ప్రకాష్ రాజ్ ఏంటి ఈ విధంగా ఉండేది. తండ్రి పాత్ర వేసినప్పుడు ఆ, ఏరా సిద్ధు నేనేమన్నాను రా నేనేం చేశాను రా తప్పంతా నాదే అంటావేంట్రా ఈ విధంగా ఉంటుంది. సో శతమానం భవతిలో రే ఒక తండ్రిగా నా పిల్లలు ఎదగాలి ఎదగాలి అని కోరుకున్నా కానీ నాకు అందనంత ఎత్తుగా ఎదుగుతారని ఎదగాలని కోరుకోలేదురా. అరే పండగకు వస్తారో రారో తెలీదు, పుట్టినరోజుకు వస్తారో లేదో తెలీదు, ఎప్పుడు వస్తారో ఏంటో తెలీదురా. మా అంటే మేము ఇంకెన్నేళ్ళు బతుకుతారా, 5 సంవత్సరాలు బతుకుతాం కావచ్చు, 10 సంవత్సరాలుగా బతుకుతాం కావచ్చు. కానీ ఈ 5-10 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎన్నిసార్లు చూసుకుంటామా? సంవత్సరానికి ఒక్కసారి అనుకున్నా కూడా ఒక 5 సార్లు చూస్తాం కావచ్చు మిమ్మల్ని. ఆ తర్వాత మేము ఎక్కడ ఉంటామో తెలియదు, మీరు ఎక్కడ ఉంటామో తెలియదు. అంటే నాన్న అని చెప్పేసి ఇట్లా ఫ్యామిలీ డిస్కషన్. డిస్కషన్. అది ఒక తండ్రిగా హ్మ్. ఓల్డ్ గెటప్ వేసాడు అంతఃపురంలో కానీ, హ్మ్. హ్మ్. తర్వాత స్టాలిన్ హ్మ్. అంతఃపురంలో ఓ నాయనో అని తీసుకురా ఈ విధంగా ఉంటుంది. సో అంతఃపురంలో అదే అంతఃపురంలో ఇప్పుడు స్టాలిన్ సినిమాకి వస్తే చిరంజీవి గారు వచ్చి రవలిని తిట్టి వెళ్ళిన తర్వాత ప్రకాష్ రాజ్ గారికి ఫోన్ చేస్తుంది రవలి. హ్మ్. అప్పుడు ఆయన మాట్లాడే విధానం అది కూడా సేమ్ ఓల్డ్ గెటప్ లాగా ఉంటుంది. అమ్మా బుల్లే నేను ఢిల్లీ పోతా ఉండా ఏంటమ్మా చెప్పు కాల్ చేసావు. ఆ నాన్న స్టాలిన్ వచ్చి తిట్టిపోయినాడు నాన్న. నువ్వేం కుమ్మరపడమాక నేను ఢిల్లీ పోతా ఉండా వచ్చిన తర్వాత ఆ స్టాలిన్ గారిని పిలిచి ఆడ పని చెప్తాను కానీ ఏది ఆ ఫోను మీ పెన్మిటికి మాట్లాడతారు హలో అంకుల్. ఏరా సోంబేరి వార్డు మెంబర్ కూడా కాలేవు అట్లాంటిది నా కూతుర్ని కట్టబెట్టినా ఎట్టా చూసుకోమన్నారా నా కూతుర్ని నెత్తి మీద పెట్టి పూచేయమల్లా వాడెవడో అనామకుడు వచ్చినా నా కూతురు కూసిపోతా ఉంటే అన్ని మూసుకొని ఉన్నావట. ఏ నీ చుట్టూ గర్మాన్ని పెట్టుకోవడం కాదురా, నా కూతురు చుట్టూ నువ్వు గర్మెల్లా ఉండాలి.
లేదంటే నీ గవర్నమెంట్తో నేను షూట్ చేపిస్తాను నా కొడక. అమ్మా బుల్లే, నేను ఢిల్లీ పోతా ఉండగానే వచ్చిన తర్వాత స్టాలిన్ గారిని పిలిపిస్తాను. నువ్వేం గూడపడమాక, ఉంటా. ఆ? ఆ. సో ఇట్లా ఆ ఓల్డ్ గెటప్లో ఆయన మాట్లాడే విధానము, యంగ్ గెటప్లో మాట్లాడే విధానం, ఇట్లా ఒక్కొక్కరు ఎప్పుడు ఎట్లా మాట్లాడతారు ఏంది అని చెప్పేసి తీసుకొని అట్లా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ గూడా. సార్ మీరు 'రాజశేఖర్ రెడ్డి' గారు అది ఏదైతే వాయిస్ ఇమిటేట్ చేసినప్పుడు ఆయన మీ ఎదురుగానే ఉండి ఆ వాయిస్‌ని ఎంజాయ్ చేశారు. సో, అప్పుడు అది అయిపోయిన తర్వాత అయినా ఆయన దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది? అసలు ఎట్లా అంటే ఎక్కడ కనపడ్డా కూడా వీడు శివారెడ్డి కదా అని ఆ రోజు వాయిస్ గుర్తుపట్టే అంత వెళ్ళిపోయారు హ్మ్. ఆ ఒక్క షోతో. అవును. ఆయన అలా ఎదురుగుండా కూర్చున్నాడు, చిన్న పిల్లోడి మాదిరి నవ్వినాడు, హ్మ్. చిన్న పిల్లోడైపోయి నవ్వినాడు. హ్మ్. నేను స్టేజ్ నుంచి మిమిక్రీ చేశాను. ఆ తర్వాత నన్ను ఎక్కడ చూసినా కూడా గుర్తుపట్టేవాడు. హ్మ్. ఏ ఫంక్షన్‌లో చూసినా, ఏ పబ్లిక్ మీటింగ్‌లో చూసినా కూడా, "ఏయ్! శివారెడ్డి కదా! ఏరా ఎప్పుడొచ్చావు?" అని చెప్పి భుజం మీద అలా కొట్టి, హ్మ్. "ఆ! మళ్ళీ ఓకే. అయిపోయిందా?" హ్మ్. సో, ఇట్లా ఒకసారి చాంబర్‌కి గూడా ఏదో విషయంలో ఎళ్తే, "ఆ! రమ్మను, రమ్మను" అని చెప్పేసి అది మిర్చికి సంబంధించింది అప్పుడేదో ప్రాబ్లమ్ అయింది హ్మ్. గుంటూరులో. హ్మ్. ఆ మీటింగ్ నడుస్తా ఉంది. మొత్తం చాలామంది మినిస్టర్లు, ఎంపీలు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. హ్మ్. సో, అయినా సరే నన్ను డైరెక్ట్ రమ్మన్నాడు లోపలికి. హ్మ్. బయట ఫస్ట్ నాకు చెప్పిందేంటంటే, "సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు అవ్వదు. అవర్ ఓ 2, 3 అవర్స్ వెయిట్ చేయాలి. లేదంటే ఈవినింగ్ గాని అట్లా మళ్ళీ అపాయింట్‌మెంట్ తీసుకొని రండి" అనే టైప్‌లో ఉన్నది అక్కడ సిట్యుయేషన్. హ్మ్. కానీ శివారెడ్డి వచ్చాడా? ఎందుకొచ్చాడో రమ్మను. హ్మ్. ఏమయ్యా అని చెప్పేసి. సో, అట్లా అంటే అంత ఇదిగా ఆహ్, గుర్తుండిపోయాయి ఆయనకి. ఆ ఒక్క ప్రోగ్రామ్‌తో. సో, అట్లా బాగా ఎప్పుడు కలిసినా కూడా చాలా ప్రేమగా మాట్లాడేవారు. చాలా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. ఆయన చాలా ఎప్పుడు కలిసినా కూడా చాలా ప్రేమగా, అంతకుముందు కొంచెం చంద్రబాబు నాయుడు గారు కొంచెం నవ్వేవాళ్ళు కాదు. కోపంగా ఉంటాడు అని భయపడేవాడిని. దగ్గరికి పోయేవాడిని కాదు. హ్మ్. ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. సో, తర్వాత నేను ఆయనతో ఒక 3, 4 సార్లు కలిసిన తర్వాత బాగా ఆయన కూడా నన్ను గుర్తుపట్టడము, మాట్లాడడము, హ్మ్. కొంచెం ప్రేమగా దగ్గర తీసుకోవడము అన్నీ జరిగాయన్నమాట. సో, అట్లా అందరితో ఈ పార్టీ, ఆ పార్టీ అనే సంబంధం లేకుండా అన్ని పార్టీలతో, అందరితో అటు బీజేపీ గావచ్చు, ఇటు కాంగ్రెస్ గావచ్చు, అటు టీఆర్ఎస్ గావచ్చు, బీఆర్ఎస్ గావచ్చు, లేపోతే టీడీపీ గావచ్చు, జనసేన గావచ్చు, అందరం మన అంతా ప్రజారాజ్యం గావచ్చు. హ్మ్. ఏదైనా సరే ఏ పార్టీలొచ్చినా గూడా వై సీపీఐఎం గావచ్చు, ఏదైనా ఏ పార్టీలొచ్చినా గూడా అందరితో ప్రేమగుంటాను. అందరితో ఆహ్, మింగిల్ అయిపోతాను. హ్మ్. ఎందుకంటే మనం వేరే స్వార్థంతో లేను నేను. హ్మ్. నేను 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 బ్రతకాలి. నాకు సంబంధించినోళ్ళు బ్రతకాలి. నేను 10 మందికి హెల్ప్ చేయాలి. నేను బావుండాలి. నాతో పాటు అందరూ బావుండాలి. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. ఇట్లాంటి తత్వం అనమాట నాది. హ్మ్. సార్ కొన్ని పొలిటీషియన్స్ చేసినప్పుడు మనకి అది బెదిరింపు గావచ్చు, లేకపోతే ఇది చెయ్యొద్దు, ఇవాళ తర్వాత ఆపేసేయండి. అలా ఎవరైనా ఉన్నారా సార్? అలా ఎవరైనా చెప్పి దేవుడి దయ వల్ల ఏంటంటే, నేను అందరు పొలిటీషియన్స్‌తో, అందరు సీఎంలతో క్లోజ్‌గా ఉంటాను గాబట్టి, అంత ప్రేమగా ఉంటాను గాబట్టి, వాళ్ళు నా మీద ప్రేమగా ఉంటారు గాబట్టి, శివారెడ్డి అనంగానే వాళ్ళకి మరి ఎందుకు నా మీద ఒక సాఫ్ట్ కార్నర్ వస్తదో, ఎందుకొచ్చిందో, ఎందుకొస్తూ ఉంటదో నాకు తెలీదు. అది నాకు దేవుడు వరం అనుకోవాలా? ఆహ్, హ్మ్, వాళ్ళెప్పుడు గూడా నన్ను టార్గెట్ జేయడం గానీ, నన్ను అంటే నా మనసులో ఏమీ లేదు అని వాళ్ళకి తెలుసు. హ్మ్. నా అంటే నేను వాంటెడ్‌లీ వాళ్ళనేదో ఇది జేయాలని గానీ, వాళ్ళని క్రిటిసైజ్ జేయాలని గానీ అట్లా చేయను. హ్మ్. వాళ్ళు స్టేజ్ మీద ఉండి మాట్లాడితే ఎలా మాట్లాడతారు అనేది చేసేవాడిని. హ్మ్. అంతే తప్ప వాళ్ళనేదో నేను తీసి పారేసినట్టుగా గానీ, చీప్‌గా చూడడం గానీ, ఆ టైప్ మాటలు గానీ అట్లా ఉండవు. హ్మ్. సరదాగా ఫన్నొచ్చే విధంగా టచ్ చేస్తూ అంటే స్ చాలా ఏమంటారు నొప్పించకుండా. ఆహా! హ్మ్. నా తానవ్వక నొప్పించక తిరిగి వాడే ధన్యుడు సుమతి అన్నట్టుగా, నొప్పక నవ్వించక అన్నట్టుగా నవ్విస్తూ వెళ్ళిపోయేవాడిని అందరిని. సో, వాళ్ళు ఎప్పుడు గూడా నా మీద అట్లా ఏమీ అనుకోలేదు. చాలామందికి ఎళ్ళాయి కాల్సు. హ్మ్. చాలామందిని కొంచెం అన్నవాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. అట్లా గూడా ఉన్నారు పొలిటీషియన్స్. చేయొద్దు, చేయొద్దన్నట్టుగా.
బట్ నన్ను ఎప్పుడు అట్లా అనలేదు. ఎందుకంటే నేను నా లిమిట్స్ దాటను. నా బార్డర్ దాటను. నేను నా లిమిట్స్ దాటేసి ఓ పరిధి లోపే ఉంటాను తప్ప నేను ఇది చేయను. కాబట్టి అందరూ నాతోని ప్రేమగానే ఉంటారు. చేసినా కూడా సరదాగా తీసుకుంటారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి ముందే అరే! నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నాకెందుకు నీ ఆట పాట అని చెప్పేసి అని అన్నోడిని. సార్ మీ యాక్టింగ్ కెరియర్‌కొచ్చేస్తే, యాక్టింగ్ కెరియర్‌లో మీరు గ్యాప్ తీసుకున్నారా? లేకపోతే గ్యాప్ వచ్చిందా? దానికి నేనేం చెప్పలేనండి సమాధానం. ఓకే. గ్యాప్ తీసుకుందాము అన్నంతగా నేను సాధించలేదు సినిమా ఇండస్ట్రీలో. హ్మ్. గ్యాప్ వచ్చింది అంటే దేనికొచ్చింది కారణం నాకు తెలీదు. హ్మ్. కాబట్టి హ్మ్, గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవం. హ్మ్. కానీ గ్యాప్ తీసుకున్నాను అనే అంత బలుపు నాకు లేదు. గ్యాప్స్ తీసుకుందాం అనే అంత నాకు లేదు. గ్యాప్ తీసుకోలేదు. నాకు సినిమా అంటే ప్రాణం. కళామ్మ తల్లి ఆహ్, సేవలో ఎప్పుడూ ఉండాలనుకునేవాడిని. హ్మ్. మిమిక్రీ గానీ, యాక్టింగ్ గానీ నాకు పంచప్రాణాలు. సో, అది మా ఇంట్లో అందరికీ తెలుసు. నా స్నేహితులకు తెలుసు. నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ గ్యాప్ వచ్చింది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఏంటి? ఎందుకలా జరిగింది? అనేది పక్కన పెడితే దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తున్నాను. హ్మ్. ఈ 'ఆంధ్ర కింగ్' 'కింగ్‌లో' తాలూకా కనిపించారు. అవును. 'ఆంధ్ర కింగ్' తాలూకా చిత్రం ద్వారా మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ పడింది. సో, త్రూఅవుట్ ఉపేంద్ర గారి పక్కన. హ్మ్. సో, మంచి కీలకమైన పాత్ర. ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. 'మైత్రి మూవీస్' వాళ్ళు అండ్ మహేష్ గారు డైరెక్టర్. నాకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా చాలా సంతోషిస్తున్నాను. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ప్రేక్షకుల దీవెనలు నిండుగా ఉంటాయి కాబట్టి ఉండాలి, ఉంటాయి. అండ్ ఇండస్ట్రీ దీవెనలు అండ్ ఇలా ఎంతోమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ నాపై ఆహ్, దయతలిచి ఆ అవకాశాలు కంటిన్యూగా ఇచ్చుకుంటూ పోతే తప్పకుండా ఇండస్ట్రీలో ఒక మంచి నటుడిగా ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పేరు మాత్రం తెచ్చుకుంటాను. ఆల్రెడీ ఉంది. తెచ్చుకున్నాను. పేరుంది. పేరుంది అని మీరంటారు. కానీ మాకేంటంటే తెచ్చుకున్నా గూడా ఇంకా తెచ్చుకోవాలనే పేరుంటది. హ్మ్. టాలెంట్ అనేది ఒక సముద్రం లాంటిది. హ్మ్. ఎంత ఈదినా ఇంకా ఉంటది. ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటది. హ్మ్. సో, ఇది చాలు ఇంతవరకు యాక్టింగ్ చాలు నాకు అన్నీ చేసేసాను అనే ఫీలింగ్ ఎప్పుడు ఎవరికీ రాదు. హ్మ్. సో, ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఏదో డిఫరెంట్ టాలెంట్‌తో ప్రేక్షకుల ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతోనే ఉంటాడు ఆర్టిస్ట్ ఎప్పుడు. కాబట్టి తప్పకుండా ఆహ్, ఇంకా ఇక్కడి నుంచి కంటిన్యూగా సినిమాలు చేస్తానని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం ఉన్నాయండి. 'జేడీ చక్రవర్తి' గారు నా కాంబినేషన్‌లో 'ధనం మూలం' అని చెప్పేసి వస్తా ఉంది. హ్మ్. సో, అదొకటి ఉంది. తర్వాత ఇంకొకటొచ్చేసి ఆహ్, 'స్పర్శ' అని చెప్పేసి ఒకటి అదొస్తా ఉంది. అండ్ ఇంకోటి ఈ బాలయ్య గారితో గూడా ఉంది అని విన్నాను. బాలయ్య బాబు గారితో చేయాలని అసలు యాక్చువల్లీ అందరు హీరోలతో చేశాను తెలుసా? హ్మ్. చిరంజీవి గారితో చేశాను. నాగార్జున గారితో చేశాను. వెంకటేష్ బాబుతో చేశాను. మహేష్ బాబు గారితో చేశాను. తర్వాత ప్రభాస్ గారితో చేశాను. పవన్ కళ్యాణ్ గారితో చేశాను. కానీ బాలయ్య బాబు గారిని మిస్ అయితున్నా ప్రతిసారి. హుహు. బాలయ్య బాబు గారి సినిమాలో నేను చేయలేదేంటా అని. ఎందుకు మిస్ అవుతున్నాను? ఎందుకు మిస్ అవుతా ఉంది అని. బట్ ఇప్పుడు ఈసారి మాత్రం ఇక మిస్ అయ్యే ఛాన్స్ లేదు. బాలయ్య బాబు గారితో ఖచ్చితంగా చేయాల్సిందే ఇంకా. అంతే. మీ అందరికంటే ఎక్కువ నాకుంది. ఇంగ ఆ ఒక హీరోని మిస్ అవ్వద్దు అని. ఇప్పుడు బాలయ్య గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ దాంట్లో మీరు కనిపిస్తారు అనుకోవచ్చా? తప్పకుండా 100%. సరే మీకు ఇప్పటిదాకా యాక్టర్స్ మీరు వచ్చిన దగ్గర నుంచి మీకు ఎవరైనా నాకు సపోర్ట్ చెయ్యట్లేదు వీళ్ళు, నన్ను తొక్కేయాలని చూస్తున్నారు. అలాంటి ఆర్టిస్ట్‌లు మీరు పేర్లు అవసరం లేదు. అలాంటి ఆర్టిస్ట్‌లు ప్రతి ఇండస్ట్రీలోనూ మనకుంటారు. సపోర్టింగ్ యాక్టర్స్ కానీ. సో, వాటిని అన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని మీరు ఈరోజు మళ్ళీ మీరు బ్యాక్ అయ్యారు. సో, ఈ జర్నీలో మీకు బాగా ఎమోషనల్‌గా గుర్తుండిపోయే ఎనీ ఇన్సిడెంట్? అంటే డైరెక్ట్ షూటింగ్‌కెళ్ళిన తర్వాత హ్మ్. మేకప్ ఏసుకొని హ్మ్. ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకున్నాను. హ్మ్. పెట్టుకొని మేకప్ ఏసుకొని డైలాగ్స్ అన్నీ చూసుకుంటున్నాను. ఆ ఆర్టిస్ట్ వచ్చారు. క్యారవాన్‌లోకెళ్లారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్‌లు ఎళ్తున్నారు.
మళ్ళీ కోఆర్డినేటర్ వెళ్తున్నాడు, బయటకొచ్చారు. ఆ! తర్వాత కోఆర్డినేటర్ గారు నా దగ్గరకొచ్చేసి, "ఈ క్యారెక్టర్ మీది కాదండి. మీకు వేరే క్యారెక్టర్ అనుకుంటున్నాం" అని చెప్పేసి అన్నారు. హ్మ్. "ఈ గెటప్ తీసేయండి. మీది వేరే గెటప్, వేరే క్యారెక్టర్" అని అన్నారు. హ్మ్. అదేంటి మొత్తం శివారెడ్డి అని రాసుంది. ఆర్టిస్టు, డైలాగ్స్ ఉన్నాయి. అన్నీ పొద్దున్నుంచి మనం అనుకుంటున్నాం కదా! ఇది నాకు అపోజిట్ క్యారెక్టర్ ఇతను. ఇది నేను, ఇది నేను, ఇది నేను, అతను, ఇది నేను, ఇది అతను అని చెప్పేసి అన్నీ ఉన్నాయి కదా! క్లియర్‌గా. హ్మ్. మళ్ళీ కాదంటున్నా అంటే వేరే చిన్న ప్రాబ్లమ్ అది ఇది అని చెప్పేసి అని అన్నా. అనేసరికి ఏమై ఉంటదబ్బా అని అనుకునే అంత లోపలనే డిసప్పాయింట్‌లో ఉన్నాను. డైరెక్టర్ గారు కూడా వచ్చి సారీ ఏమనుకోవద్దు ఈ ఒక్కసారికి మీరు ఆ క్యారెక్టర్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఏ క్యారెక్టర్ అయితే ఏంది చేయడానికి అని చెప్పేసి ఏదో ఒక ఇచ్చింది క్యారెక్టర్. చేయొచ్చు. కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఈ క్యారెక్టర్‌కి, ఆ క్యారెక్టర్. హుహు. ఇదొచ్చేసి ఒక 1, 2 మినిట్స్‌లో అయిపోయే క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్. అట్లా వచ్చి అట్లా ఎళ్ళిపోతది. హ్మ్. ఇదొచ్చేసి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. చాలా రోజులు చేయాల్సిన క్యారెక్టర్. సో, ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అవును. ప్లస్ నేను ఫుల్లు ఇగ ఆల్రెడీ వస్తుంది లోపల నుంచి. హ్మ్. కడుపులోంచి దుఃఖం వచ్చేస్తుంది. హ్మ్. ఆ దుఃఖాన్ని, ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకొని అక్కడి నుంచెళ్ళి పర్లేదండి. ఆ క్యారెక్టర్ కూడా ఎవరికైనా ఇచ్చేయండి. నేను ఎళ్తాను అని చెప్పి హైదరాబాద్‌కొచ్చేసా. మెడ్రాస్‌లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఒక స్టూడియోలో. సో, వస్తున్నాను. వచ్చేటప్పుడు ట్రైన్‌లో కంటిన్యూగా ఎంత ఆపుకుందాం అనుకున్నా కూడా ఆగట్లేదు. బయట కారుతూనే ఉంది. ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు ఏంటండి? ఏం బాబు ఏమైంది? ఏం బాబు ఏమైంది? అని చెప్పేసి అడుగుతున్నా కూడా ఏం లేదు, ఏం లేదండి. ఏదో గుర్తొచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటూ హ్మ్. వచ్చేసా. సో, అంత పెయిన్‌ఫుల్ ఆ రోజు. అంటే ఇక్కడి నుంచి రాత్రంతా ట్రైన్‌లో జర్నీ చేసి మార్నింగ్ అక్కడ దిగి చెన్నైలో స్టూడియోకి పోయి, అక్కడ స్నానం చేసి మేకప్ ఏసుకొని, అంతా డ్రెసప్ అయిపోయి, రెడీ అయిపోయి, గెటప్ అంతా ఏసుకొని, డైలాగులు అన్నీ చూసుకొని, సీన్ అంతా చూసుకొని, అంతా అయిపోయి షాట్‌లోకెళ్తాను అనే టైంలో వద్దు అనేసరికి కొంచెం బాధ అనిపిస్తది. హ్మ్. అండ్ ఇంకా సరే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీ మీడియాలో గూడా మీరంటే పడని యాంకర్ ఇంకొక యాంకర్ ఉండొచ్చు. ఆమెకెంత ఇస్తున్నారు? ఎవరొస్తున్నారు ఈరోజు ఆర్టిస్టు? ఆ! ఆహ్, 'పవన్ కళ్యాణ్' గారా? అయితే నేనే చేస్తాను. ఆమెకెందుకు ఇస్తున్నారు అంటారు. అవును. 'చిరంజీవి' గారు నేనే చేస్తాను. ఆమెకెందుకు ఇస్తున్నారు? 'బాలయ్య బాబు' గారా? హ్మ్. సో 'నాని' గారా? నేనే చేస్తాను. 'మహేష్ బాబు' గారా? నేను చేస్తాను. ఇట్లా ఇవన్నీ కాంపిటీషన్స్ ప్రతి చోట ఉంటాయండి. హ్మ్. ఎక్కడ పోయినా గూడా ఏదో ఉంటది. కానీ హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. హ్మ్. వాడొచ్చాడా? వాడా? నేనా? తేల్చుకుందాం యాక్టింగ్‌లో అన్నట్టుగా ఉండాలి. అంతేగాని ఒక కళాకారుడిని తీసేయి, వద్దు అని జెప్పేసి పంపించేయడము స్పాయిల్ అనేది అయ్యేటట్టు ఉండదు. వాళ్ళ లైఫ్ అయినా ఆ దెబ్బ ఎట్లా పడిందంటే దాదాపు ఒక 10, 12 సంవత్సరాలు నేను యాక్టింగే చేయలేకపోయినా. హ్మ్. అంత డిప్రెషన్‌లోకెళ్ళిపోయినా. అంత అంటే ఛీ! అన్న ఫీలింగొచ్చేసింది టక్కున. హ్మ్. లేదు కాదు ఎవరో చేసిన తప్పుకి, ఎవరో చేసిన పాడు పనికి నేను ఇండస్ట్రీకి దూరంగా ఉండడం ఏంటి? అని జెప్పేసి మళ్ళీ ఆహ్, ఓవర్‌కమ్ చేసుకున్నా. అవకాశాలు ఎతుక్కుంటూ వస్తూ ఉంటే మళ్ళీ ఒక ట్రాక్ మళ్ళీ అంటే అనుకుంటున్నాను. ట్రాక్ దొరికిందని అనుకుంటున్నాను. బట్ చూడాలి దేవుడి దయ వల్ల. మంచి ట్రాక్ ఆల్రెడీ మీరు స్టార్ట్ అయిపోయింది. ఈ జర్నీ ఇంకా మీ ఎండ్ వరకు కూడా ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థాంక్ యూ అండి. నేనైతే. అండ్ మీ ఈ జర్నీ మొత్తంలో మీరు అందరికీ తెలిసిందే శివారెడ్డి గారు చాలామంది ఆర్టిస్టులు కావచ్చు, కొత్తగా యాక్టింగ్ చేయాలన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా సహాయం కోరితే శివారెడ్డి గారు కంపల్సరీ చేస్తారు అనే విషయం చాలా మందికి తెలుసు. సో, అలా మీరు ఎవరికైనా మీరు చేసిన హెల్ప్‌లో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్. అంటే సాయం చేసింది చెప్పొద్దు యాక్చువల్లీ అయితే. బట్ అయితే మీరు సిట్యుయేషన్. అడిగారు గాబట్టి ఆ! చాలా మ చాలా సహాయాలు చేశాను. చాలా హెల్ప్ చేశాను. చాలామంది అనాథ పిల్లల్ని చదివిచ్చాను. చాలా టెంపుల్స్‌కి డొనేట్ చేశాను. చాలామంది పేద కుటుంబాలకి హెల్ప్ చేశాను. ఎవరైనా బాధల్లో కనబడితే వాళ్ళకు పోతూ చక్కని చూసి కారు దిగిపోయి వాళ్ళకేదన్నా అరే పాపం వీళ్ళేదో ప్రాబ్లమ్‌లో ఉన్నట్టున్నారని చెప్పేసి ఇచ్చి వెళ్ళాను. ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చానండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ వాళ్ళకి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి గానీ, లేపోతే ఈ ఈ
నేను చెప్పిన ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకి కానీ ఫ్రీగా షోస్ చేసి వాళ్ళకి అమౌంట్లు అక్కడికక్కడ వాళ్ళకే ఇప్పించేవాడిననమాట. హ్మ్. నేను ఫ్రీగా చేయడమే గాకుండా నాతో పాటు నన్నంటే ఇష్టపడే వాళ్ళను యాక్టర్‌లను తీసుకెళ్ళేవాడిని. అట్లా మురళీమోహన్ గారొచ్చారు, నిఖిలొచ్చాడు హీరో నిఖిల్, అట్లా గీతామాధవి గానీ, ఆహ్, రేవంత్ గానీ, మన మన ఈయన శ్రీకృష్ణ సింగరు, భార్గవి, హేమచంద్ర, శ్రావణ భార్గవి, ఇట్లా ఎంతోమంది సింగర్స్ గానివ్వండి, యాంకర్స్ గానివ్వండి, శిల్పా చక్రవర్తి గానివ్వండి, ఉదయభాను గానివ్వండి, ఇట్లా చాలామంది యాంకర్స్ గూడా ఫ్రీ సర్వీస్ చేయడానికని వచ్చారు. హ్మ్. అప్పుడు ఆర్టిస్టులు గూడా 'గౌతమ్ రాజు' గారు, 'చిట్టిబాబు' గారు, 'అనంత్' గారు, 'జయలలితక్క', 'సురేఖ వాణి', 'హేమ అక్క' వీళ్ళందరూ గూడా చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. వచ్చి ఆ ప్రోగ్రామ్‌లో వాళ్ళు నాకు ఫ్రీగా వచ్చి చేశారు. సో, అంతమంది ఆర్టిస్టులు వస్తున్నారన్నప్పుడు చాలామంది క్రౌడ్ వచ్చేవాళ్ళు. చాలామంది పబ్లిక్‌కి హెల్ప్ చేసేవాళ్ళు. మేము చేస్తున్న కాజ్ ఇది వీళ్ళ కోసం అని చెప్పేసి అన్నప్పుడు అక్కడనే బాక్స్ ఉండేది. ఆ బాక్స్‌లో వాళ్ళకి తోచినంత అమౌంట్ ఏసేవారు. హ్మ్. అప్పటికప్పుడు ఆ బాక్స్ వాళ్ళే తీసుకెళ్ళేసి, వాళ్ళే ఓపెన్ చేసేసి, వాళ్ళే ఇక మనకు సంబంధం లేదు. మనం హ్మ్. స్టేజ్ ఎక్కామా, ప్రోగ్రామ్ చేశామా, అన్నీ చేశామా. వాళ్ళ కోసం చేసాం. అట్లా ఎన్నో చేశాం. కాకండా ఇన్ని చేసేసరికి ఏమైందంటే, కరోనా వచ్చిన తర్వాత, హ్మ్. ఈ కరోనా టైంలో కొంతమంది కళాకారులు బాగా హైలైట్ అయ్యారు. వాళ్ళకు ఓన్ యూట్యూబ్ ఛానల్ గానీ, లేకపోతే ఇంకొకటి గానీ ఛానల్స్ సపోర్ట్స్ తీసుకొని గానీ, చాలా అంటే ఇంట్లోనే ఉండి చూస్తాం గాబట్టి, హ్మ్. ఆ ప్రోగ్రామ్ బాగా హిట్ అయిపోయింది ఇంకా ఎక్కువ. హ్మ్. హ్మ్. అవన్నీ హిట్ అయిపోయినాయి. నేను సినిమాలో యాక్టింగు లేదా స్టేజ్ షోస్. స్టేజ్ షోస్ అంటే పబ్లిక్ ఉంటేనే స్టేజ్ షోస్ చేస్తాను. ఆ! సో, ఆ! కాబట్టి బ్యాన్. ఇంకా మిమిక్రీ ప్రోగ్రామ్ చేయడానికి లేదు ఆ 4 హ్మ్. ఇయర్స్. హ్మ్. ఆ! ఆహ్, తర్వాత ఈ షూటింగ్ చేద్దామంటున్నాం. షూటింగ్ చేయడానికి సినిమాలు బయటికి పోవడానికి లేదు. మళ్ళా అది గ్యాదరింగే గదా! పబ్లిక్ గ్యాదరింగ్ షూటింగ్ అంటే. ఆ! సో, అట్లా నేను చాలా గ్యాప్ వచ్చేసింది. హ్మ్. అటు ప్రోగ్రామ్‌లు చేయలేని పరిస్థితి, ఇటు సినిమాల్లో షూటింగ్‌లు లేని పరిస్థితి. దానివల్ల ఏమైందంటే ఫైనాన్షియల్‌గా కొంచెం బాగా దెబ్బ పడ్డది. ఆ తర్వాత గూడా చాలామంది నన్ను హెల్ప్ అడగడం. ఎందుకంటే ఇంతకుముందు చాలా హెల్ప్‌లు చేశాడు గదా! అన్నదే మైండ్‌లో పెట్టుకొని హెల్పింగ్ అడిగారు. అడిగా. హ్మ్. నేను చేయలేని పరిస్థితి. ఏం చెప్పాలో అర్థం గాదు. సో, నా దగ్గర ఉన్నప్పుడు నేను చాలా చేశాను. ఆ! సడెన్‌గా నా దగ్గర గూడా కొంచెం సిట్యుయేషన్ అలాంటిది. పలచబడిపోయింది పరిస్థితి. హ్మ్. సో, ఇప్పుడు నేను నా ఫ్యామిలీ గెట్ డౌన్ అవ్వడమే కొంచెం కష్టంగా ఉందిరా బాబు! అనే టైప్‌లో ఉంది సిట్యుయేషన్. అలాంటి టైంలో నేను వీళ్ళకి ఎలా చేయాలి? నేను చెప్తే నమ్మరు వాళ్ళు. అప్పుడు అంత చేశాడు. ఇప్పుడు సపోజ్ అప్పుడు మాకు 1,00,000 ఇచ్చాడు గదా! ఇప్పుడు 5,000 అడుగుతే ఇయ్యడా? 10,000 అడుగుతే ఇయ్యడా? ఆ! అదేంటి ఇయ్యట్లేదు ఆయన? మారిపోయాడు శివారెడ్డి. అట్లా అనుకుంటున్నారు. హ్మ్. అట్లా అనుకున్న వాళ్ళున్నారు. లేదు అని అర్థం చేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. నిజమే గావచ్చు పాపం ఆయనకు గూడా ఈ మధ్య ఎక్కడ ప్రోగ్రామ్స్ లేవు గదా! ఎక్కడ షూటింగ్స్ లేవు గదా! పాపం ఆయన ఎక్కడ ఏ సినిమాలో రావట్లేదు గదా! అనుకోని అర్థం చేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. కొంతమంది అర్థం చేసుకున్నారు. కొంతమంది అపార్థం చేసుకున్నారు. బట్ ఏదేమైనా నేనేం చేయలేని పరిస్థితి. భగవంతుడున్నాడు చూస్తున్నాడు. సో, నేనైతే వాంటెడ్‌లీ ఏమి వాళ్ళకి ఇవ్వొద్దని గాదు. సో, ఇవ్వాలని రూల్ ఏం లేదు. బట్ మనం హెల్పింగ్ నేచర్ ఉంది గాబట్టి అదే. ఇస్తే బావుండు. నేను తీసుకున్న దానికంటే ఇచ్చే దాంట్లో నేను ఎక్కువ తృప్తి పొందుతా. హ్మ్. ఎవరికైనా ఏదైనా ఇస్తే అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆ రోజంతా నాకు అన్నం తినకున్నా తిన్నంత కడుపు నిండిపోతూ ఉంటుంది. అందరికి చెప్తూ అందరికి చెప్తుంటారా? ఈరోజు నేను ఈ హెల్ప్ చేశాను. అట్లేం చెప్పను. ఓకే. అట్లేం చెప్పను గానీ ఇంటర్నల్‌గా హ్యాపీ ఫీల్ అవుతూ హ్యాపీ. ఉంటాను. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఇవాళ ఏదన్నా ఒక ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తికి నేను చేశాననుకోండి హెల్ప్. ఆ రోజంతా తెలియకుండానే నా ఫేస్‌లో ఒక గ్లో. హ్మ్. అతనికి హెల్ప్ అయ్యాను గదా! అతనికి హెల్ప్ చేశాను గదా! తను హ్యాపీగా ఉన్నాడు. తను హ్యాపీగా వెళ్ళాడు. ఈ ఈ ఆలోచనతో ఉంటాననమాట. ఏదైనా జాబ్‌కి రికమెండేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి. అబ్బా! పోన్లే హ్యాపీగా ఉంటాడు ఆయన, ఆయన ఫ్యామిలీ. పాపం చాలా కష్టాలలో ఉన్నారు గదా! వాళ్ళు. అని ఇట్లా అన్నీ ఇట్లా అనుకుంటూ ఉంటానన్నమాట. బీద కుటుంబం వాళ్ళకి వాళ్ళ పిల్లోడిని చదివియాలనుకుంటున్నారు. వాడు క్లెవర్ స్టూడెంటు. ఆ స్కూల్‌లో గావచ్చు, ఆహ్, హ్మ్, కాలేజీలో గావచ్చు, వాళ్ళు చేర్చలేకపోతున్నారంటే వాళ్ళతో మాట్లాడి, ఆ ప్రిన్సిపల్‌తో మాట్లాడి, లేకపోతే ఆ చైర్మన్‌తో మాట్లాడి, హ్మ్. కొంచెం ఫీజు కట్టుకోలేరు. ఎంతో కొంత నేనే ఇస్తాను. లేదా వాళ్ళని మంత్లీ ఇంత ఇవ్వమంటాను. లేకపోతే ఇయర్‌లీ ఇంత ఇవ్వమంటాను. ఏమనుకోకండి.
ఏదైనా ఉంటే నన్ను వాడుకోండి. మీ యాన్యువల్ డేస్ ఫంక్షన్స్‌కి నా మిమిక్రీ వాడుకోండి. నా కళాకారులను వాడుకోండి. నేను ఫ్రీగా సర్వీస్ చేస్తా అని చెప్పేసి నేను వాళ్ళకు స్కూల్‌కి గాని, కాలేజ్‌కి గాని నేను ఫ్రీ సర్వీస్ చేసి ఈ పిల్లల్ని చదివిపిస్తానన్నమాట. చదివించారు. ఇట్లా చాలా మందిని పెట్టించా స్కూళ్ళల్లో గాని, కాలేజీలలో గాని. సో, ఇట్లా అంటే అప్పుడేమో డబ్బుతో సహాయం చేసేవాడిని. హ్మ్. ఇప్పుడు నా టాలెంట్‌తో సహాయం చేస్తున్నాను. నా టాలెంట్ ద్వారా వేరే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా, నా పరపతితో, నాకున్న మంచి పేరుతో వేరే వాళ్ళకి ఏదైనా స్కూల్‌లో ఛాన్స్ అంటే చదువుకోవడానికి గానీ, అట్లా లేకపోతే ఏదైనా జాబ్ ఇప్పించడానికి గానీ, నా మంచితనంతో నా మంచితనాన్ని, నా ఉన్న పేరు ఉపయోగించి అది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా డబ్బు పరంగా నేను చేసేంత ఇప్పుడు లేదు నాకు ప్రస్తుతం. హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. సార్ మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు ఇప్పటిదాకా. అందులో ఎప్పటికీ నేను మర్చిపోలేను ఈ క్యారెక్టర్ అని ఏదైనా రోల్ ఉందా? చాలా సినిమాల్లో చేసినారు గదా! చాలా ఉన్నాయి. చాలా సినిమాలలో చాలా రోల్స్ ఉన్నాయి. ఏ సినిమా తీసుకున్నా కూడా దాంట్లో డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు 'బ్యాచిలర్స్' అందులో మొబైల్ వ్యాన్ డ్రైవర్ హ్మ్. ఊగుతూ మాట్లాడుతుంటాడు. యాక్చువల్లీ అక్కడి నుంచెల్లే లేచింది హ్మ్. నా హ్మ్. నేమ్. ఆ సినిమా చూసే నన్ను 'అమ్మాయి కోసంలో' హీరోగా మీనా పక్కన పెట్టారు. 'అమ్మాయి కోసం' సినిమా తీసుకుంటేనేమో ఆ స్టేజ్ పైన తల్లిదండ్రుల గురించి చెప్తూ ఏడుస్తూ మాట్లాడి ఇప్పటికి గుర్తు చేస్తారు చాలామంది. హ్మ్. "సార్ 'అమ్మాయి కోసంలో' మీరు భలే క్యారెక్టర్ సార్ మీరు. తల్లిదండ్రుల గురించి భలే చెప్పి బాధపడతారు సార్ మీరు. ఆ సీన్ చాలా బాగా వచ్చింది సార్" అని అంటూ ఉంటారు. 'ఆనందంలో' చూస్తే పర్స్ మర్చిపోయా. హ్మ్. అది సూపర్ డూపర్ క్యారెక్టర్. హ్మ్. అప్పుడు యూత్‌లో చాలా గుర్తుపట్టేవాళ్ళు. 'గడ్డం శివారెడ్డి', 'గడ్డం శివారెడ్డి' అని నన్ను బాగా హ్మ్. యూత్ అంతా బాగా నన్ను ఇష్టపడేవాళ్ళు. సో, 'మనసంతా నువ్వేలో' నెగెటివ్ రోల్. హ్మ్. అది ఎంపీ కొడుకుని ఉంటాను. హ్మ్. ఏ అమ్మాయిని చూసినా కూడా దాన్ని అంటే చేజిక్కించుకోవాలనే హ్మ్. ఇదిలో ఉంటాను. సో, అట్లా రిమా సేన్ కళ్ళల్లో పడతది నా కళ్ళల్లో. ఆ రిమా సేన్‌ని పెళ్లి చేసుకోవాలని ఇట్లా రకరకాలుగా. అవును వాళ్ళు దృష్టిపడ్డారు. అదొక డిఫరెంట్ టైప్. నేను ఉండను. నేను హైదరాబాద్‌కెళ్ళిపోతాను. నేను అమెరికాకెళ్ళిపోతాను. నేను ఉండనిక్కడ. నాకు నచ్చలేదు. మీతో ఏగలేను అని చెప్పేసి అదొకటి పెద్ద వంశీ గారు డైరెక్టర్. హ్మ్. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అందులో ఒక డిఫరెంట్ రోల్. సో, అట్లా ఒక్కొక్కటి 'స్టాలిన్‌లో' చిరంజీవి గారి పక్కన. ఇంకొక టైపు. ఇంకొక టైపు. అట్లా 'దూకుడులో' లేడీ గెటప్ గూడా. హ్మ్. 'కాజా ఆంటీ.' హ్మ్. ఆ! అప్పుడు బ్రహ్మానందం గారు మేమంతా ఒక ఆహ్, 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 ఒక ఒక అహా! ఒక క్యారెక్టర్ అంటే ఒక కాంట్రాక్ట్ చేజిక్కించుకోవడానికని పోతాం. హ్మ్. మహేష్ బాబు గారు, నేను, బ్రహ్మానందం గారు, అప్పుడు 'సియాజీ షిండే' గారు, కోట శ్రీనివాసరావు గారు వీళ్ళంతా ఉంటారు. హ్మ్. నేనప్పుడు లేడీ గెటప్ ఏసుకొని బ్రహ్మానందం గారి వైఫ్‌గా పోతాను. హ్మ్. పోయిన తర్వాత వాళ్ళు డ్రింక్స్ పెడతారు. ఈవినింగ్ టైమ్ గదా! డ్రింక్స్ పెడతారు. అంటే కాక్టెయిల్. హ్మ్. సో, డ్రింక్స్ పెడితే అప్పుడు నేనుండి 'సియాజీ షిండే' గారుండి, "ఏమక్కా! కాజా మేడంకి జ్యూస్ తీసుకురా" అని అంటాడు. అనంగానే నేను చూసి తాగను. డైరెక్టరా? అని చెప్పేసి అక్కడున్న స్కాచ్ తీసుకొని టక్కన కొట్టేస్తాను. హ్మ్. కొట్టేసిన తర్వాత బ్రహ్మానందం గారు అడుగుతారు. "ఆ! కాజా" అంటాడు. ఏంటి రాజా? "స్ట్రాంగ్‌గా ఉంటది గదా!" అంటే నీకంటే స్ట్రాంగా? అంటాను. సో, హ్మ్. ఆహ్, అట్లా ఏ ఏ సినిమా తీసుకున్నా గూడా దాంట్లో నాకు ఇచ్చిన దాన్ని న్యాయం జేసి, ఇచ్చిన దానికి ఆ పాత్రకి న్యాయం చేసేవాడినే తప్ప, ఏ పాత్రకి నేను అన్యాయం చేసింది చరిత్రలో లేదు. హ్మ్. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలలో లేదు. ప్రతి సినిమాకి న్యాయం చేశా. అది చిన్న సినిమా గావచ్చు, పెద్ద బ్యానర్ గావచ్చు, చిన్న బ్యానర్ గావచ్చు, పెద్ద బ్యానర్ గావచ్చు, చిన్న సినిమా గావచ్చు, పెద్ద సినిమా గావచ్చు, పెద్ద హీరో గావచ్చు, చిన్న హీరో గావచ్చు. ఏ సినిమాకి పోయినా నా క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ న్యాయం చేసేవాడిని. అది. సార్ మీది ఈ ఆర్ట్ ఇప్పుడు మనం అనుకున్నాం మీకు ఫేవరెట్ క్యారెక్టర్ రోల్ ఏదైతే అని. అలాగా సరే మీరు అన్నీ చేశారు బాగా గాబట్టి మీకు అన్నీ ఇష్టమేనండి అని. మీ కిడ్స్ ఇంట్లో మీ పిల్లలు జూసినప్పుడు వాళ్ళకి ఒకటుంటుంది. లైక్ నాన్నగారు మీరు ఈ రోల్ చేసినప్పుడు చాలా బావుంది, చేశారు అని మీ కిడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేసింది క్యారెక్టర్ ఏమైనా ఉన్నాయా? వీళ్ళెప్పుడు నేను ఇంటికి పోయినా గూడా ఒకటే సినిమా చూస్తా ఉంటారు. ఆ! 'వసంతం' ఓకే. వెంకటేష్ బాబు గారిది. ఆ! ఆ 'వసంతం' సినిమా ఎక్కువ చూస్తూ ఉంటారు. హ్మ్. ఇదొకటి నేను వాళ్ళు బాగా అబ్జర్వ్ ఎంజాయ్ చేశాను. చేస్తారు. నేను అది అబ్జర్వ్ చేశాను. ఎప్పుడు ఆ 'వసంతం' సినిమా పెట్టుకొని నవ్వుతూ ఉంటారు. హ్మ్. ఆహ్, 'ధర్మవరం సుబ్రహ్మణ్యం' గారి కాంబినేషన్‌లో 'సునీలు' నేను చేసే కామెడీ అంతా కూడా చాలా బావుంటది. హ్మ్. 'జుంబారే జుంబకు జా జుంబర జుంబర జా' అని హ్మ్. అని ఒకటి కామెడీ చాలా బావుంటదనమాట.
సో, అంతా వాళ్ళ పిల్లలు బాగా ఆ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వైఫ్‌కేమంటే 'దూకుడు.' హ్మ్. అది చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశారండి దాంట్లో. ఒకవైపు 'నాగార్జున' గారిలాగా మిమిక్రీ చేస్తూ, హ్మ్. ఇంకొక వైపేమో ఇటు ఆహ్, 'కోట శ్రీనివాసరావు' కొడుకుగా చనిపోయినట్టుగా అట్లా యాక్ట్ చేశారు. అట్లా రకరకాల క్యారెక్టర్‌లు చేస్తూ సోడా బుడ్డి గ్లాసులు పెట్టుకొని నాయనా, నాయనా ఎంత పని చేసిపోయినావు నాయనా, నాయనా అని చెప్పేసి ఇట్లా ఆళ్ళ పెద్ద కొడుకులాగా హ్మ్. ఓ సోడా బుడ్డి గ్లాసులు పెట్టుకొని అట్లా పోయి ఆ 'ప్రకాష్ రాజ్' గారు వస్తున్నారన్నప్పుడు 'కోట శ్రీనివాసరావు' గారి మీద పడిపోయి ఏడవడం అనమాట. సో, ఇట్లా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రోల్ చేస్తూ లాస్ట్‌లో కాజా ఆంటీ హ్మ్. లేడీ గెటప్ ఏసుకొని వచ్చేస్తారనమాట. సో, ఇదంతా మహేష్ బాబు గారు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే టార్గెట్ చేయడానికి పోతూ ఉంటాడో అప్పుడు ముందుగా నేను పోయి దాన్ని కొంచెం ఇది చేస్తూ ఉంటాను. సీన్ క్రియేట్ చేస్తూ ఉంటానన్నమాట అట్లా. సార్ మీ కిడ్స్‌కి మీరు నేర్పించడం గాని, లేపోతే వాళ్ళు మాకు నేర్పించండి మేము ట్రై చేస్తాము అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? అంటే చిన్నప్పుడు పిల్లలు చాలా చిన్నగున్నప్పుడు మిమిక్రీ నేను చేస్తున్నప్పుడు వాళ్ళు సేమ్ నాలాగే అనేవాళ్ళనమాట. హ్మ్. సో, అట్లా ఉండేది. బట్ ఇప్పుడు వాళ్ళెట్లా అంటే ఇగ వాళ్ళ లైఫు వాళ్ళు కొంచెం స్కూల్‌లో పెద్దవాళ్ళయిపోయారు స్కూలు. అదే. కాకపోతే ఏందంటే పెద్ద పాప కూచిపూడి డాన్సర్. ఓకే. హ్మ్. దాదాపు మనకు ఆహ్, మన దగ్గరున్న పెద్ద పెద్ద టెంపుల్స్ అటు గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచెళ్ళి ఆహ్, హ్మ్, ఈ మన అరుణాచలం టెంపుల్ దగ్గర నుంచి మన తిరుపతి, భద్రాచలము, శ్రీశైలము, శ్రీకాళహస్తి, హ్మ్. వేములవాడ అండ్ ఇది ఆహ్, ఇంకే మన ఏది యాదగిరి నరసింహస్వామి. హ్మ్. ఇట్లా ఎక్కడెక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని పవిత్రమైన దేవస్థానాలలో, దేవాలయాలలో మా పాప పర్ఫార్మెన్స్ చేసింది. సో, 4 నంది అవార్డులు గూడా అందుకుంది. సో, చూడాలి దేవుడి దయ. సార్ ఇంకా మీకు అవార్డ్సొచ్చి లైక్ మీకు అవార్డ్సొచ్చినప్పుడు, నంది అవార్డులొచ్చినప్పుడు మీరు ఎలా హ్యాపీగా ఫీలయ్యారు? అండ్ మీరిందాక ఆల్రెడీ చెప్పారు. మీ అమ్మగారు వాళ్ళకి అసలు ఆనందంకి అంతు లేదండి అని. సో, మరి ఇప్పుడు మీ పాపకి ఒక నంది అవార్డొస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఫస్ట్ టైమ్ నేను 'రవీంద్ర భారతిలో' చూసా దానిది పర్ఫార్మెన్స్. ఓకే. ఆ ప్రోగ్రామ్ ఇట్లా నడుచుకుంటూ సెంటర్ పాయింట్‌కొస్తారు గదా! హ్మ్. మ్యూజిక్ స్టార్ట్ అవుతది. హ్మ్. తది తకతై అనేదో అనుకోను. ఆ! అదే అది స్టేజ్ మీద చేస్తా ఉంటే, దాని కాళ్ళు చూసుకుంటూ, దాని గజ్జెలు చూసుకుంటూ, దాని ఫేస్ చూసుకుంటూ, అట్లా తెలియకుండానే కారిపోతా ఉన్నాయి హ్మ్. కళ్ళల్లో నీళ్ళు. నా కూతురా! ఈ 'రవీంద్ర భారతిలో' నేను ఆహ్, స్టేజ్ ఎక్కి పెర్ఫార్మన్స్ చేయడం కోసం మిమిక్రీ శ్రీనివాస్ గారిని ఎన్ని సార్లు బతిమిలాడుకున్నానో, హ్మ్. హరికిషన్ గారిని ఎంత బతిమిలాడుకున్నానో, "అన్నయ్య ఒక్కసారి ఆ స్టేజ్ ఎక్కుతాను, ఆ వేదిక ఎక్కుతాను, 'రవీంద్ర భారతిలో' ఎంటర్ అవుతాను" అనడానికి, ఎంటర్ కావడానికి నేను ఎంత తాపత్రయపడ్డాను. ఈ రోజున అదే వేదిక మీద నా కూతురు హ్మ్. చేస్తా ఉంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఒకవైపు ఆనంద బాష్పాలు అది ఉండింది. చిన్న పాపేమో అటు మిమిక్రీ చేస్తది, ఇటు డాన్స్ చేస్తది. వెస్టర్న్ డాన్సు, క్లాసికల్ డాన్సు, సింగింగు, సంగీతం, గీతం అన్నిట్లా వేలు మల్టీ పెడుతూ ఉంటది. అన్నిట్లో వేలు పెడుతది. ఎన్ని చాలా ఇయర్స్ సార్ పాపకి? చిన్న పాపకి? చిన్న పాప వచ్చేసి సెవెంత్. ఇప్పుడు 12 ఇయర్స్. హ్మ్. హ్మ్. 11 దాటాయి. సో, 10థ్ క్లాసు పెద్ద పాప. ఓకే. 14-15 ఇయర్స్. సో, చిన్న బాబు 15కొచ్చేంత వరకు అన్నీ నేర్చుకొని, ఆ తర్వాత హ్మ్. ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఒక సినిమాలో కూడా చేసింది. అచ్చా! 'గ్యాంబ్లర్' అని ఒక ఓకే. సినిమా వచ్చింది. హ్మ్. ఆ సినిమాలో చేసింది చిన్న పాప. హ్మ్. డైరెక్టర్ గారు చాలా అసలు షాక్‌గున్నాడు తన యాక్టింగ్ చూసి. సింగిల్ టేక్‌లో చేసేస్తుంది ఈ పాప. పైగా నాకిట్లా గాదు, ఇట్లా గావాలంటే గూడా, "ఆ! ఇట్లయితే ఇట్లే చేస్తా" అని జెప్పేసి అని అంటున్నా. "ఆహా! ఎట్లెట్లా చేయగలుగుతావు చెప్పు" అనంటే, ఒక 5 రకాలు చూపిచ్చిందండి. హ్మ్. ఒకటే డైలాగ్‌ని 5, 6 రకాలుగా చూపిచ్చింది మీ పాప. హ్మ్. ఏడుస్తూ చెప్తే ఎట్లా చెప్తారు? నవ్వుతూ చెప్తే ఎలా చెప్తారు అదే డైలాగు అని, ఇట్లా కోపంగా చెప్తే ఎట్లా చెప్తారు? అదే డైలాగ్‌ని టకటక చెప్పేసిందండి. ఆ డైలాగు ప్రాక్టీస్ చేసేసుకొని అని చెప్పేసి చెప్తున్నారు డైరెక్టర్ గారు. సో, అట్లా. ఇన్ ఫ్యూచర్‌లో మీ పాపతో కలిసి మీరు ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్‌లో కనిపించాలని కోరుకుంటున్నాను. చూద్దాం దేవుడి దయ వల్ల. సార్ ఒకప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్‌ని చూసి పర్సన్‌ని పిక్ చేసేవాళ్ళు. ఇప్పుడు పీఆర్‌పీ, ఫాలోవర్సు, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇప్పుడు అన్నీ ట్రెండింగ్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసి పిక్ చేసేస్తున్నారు అని
అని ఉద్దేశం. సో, దాన్ని మీరు సమర్థిస్తారా? నేను సమర్థిస్తానా? సమర్థించనా? అనేది పక్కన పెడితే యాక్చువల్లీ నిజమే మీరన్నట్టు. ఒకప్పుడు ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ రాసుకుంటే డైరెక్టర్ గారికి ఆ క్యారెక్టర్‌కి ఆ ఆర్టిస్ట్ కనబడేవాడు. హ్మ్. అది పాత డైరెక్టర్ల దగ్గర నుంచెల్లి గూడా. సో, ఈ క్యారెక్టర్ అయితే ఇతను బాగా చేస్తాడు. ఈ క్యారెక్టర్ అయితే ఇతను బాగా చేస్తాడు. ఇది బాగా సూట్ అవుతాడు అనేవాడు. అండ్ అప్పటి ఆర్టిస్ట్‌లు కూడా ఎట్లా ఉండేవాళ్ళంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగేటువంటి టాలెంట్ ఉండేవాళ్ళు. హ్మ్. టక్కున ఒక పిచ్చోడి క్యారెక్టర్ ఇస్తే అంత అప్పటిదాకా హీరోగా చేసిన ఆర్టిస్టు టక్కున పిచ్చోడిలాగా చేయగలిగేది. ఈజీగా చేయగలుగుతాడు. హ్మ్. అప్పటిదాకా కమెడియన్‌గా చేసిన ఆర్టిస్టు సడెన్‌గా విలన్ క్యారెక్టర్ ఇస్తే విలన్‌గా చేయగలుగుతాడు. మెప్పించగలుగుతాడు. కామెడీగా చేస్తూ చేస్తూ లాస్ట్‌లో క్లైమాక్స్‌లో వాడే విలన్. అవును. అంత బాగా చేసేవాళ్ళు ఆర్టిస్టులు. సో, అట్లా టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేది 100కి 1000% అదే న్యాయం. హ్మ్. సో, రేటింగులు అంటే ఇప్పుడు నాకు ఎక్కువ సర్కిల్ ఉండొచ్చు. నా దగ్గర అవును. టాలెంట్ ఉండకపోవచ్చు. నా దగ్గర టాలెంట్ ఉండకుండా నాకు సర్కిల్ ఎక్కువ ఉండడం వల్ల రేటింగ్‌లు ఫుల్‌గా వస్తూ ఉండొచ్చు. హ్మ్. సో, ఇప్పుడు చాలామంది రకరకాల అంటే కొంతమంది ఎట్లా అంటే అతనికి అవకాశం ఇచ్చిన తర్వాత మూవీలో ఆ తర్వాత నెత్తి కొట్టుకుంటాడు డైరెక్టర్. హ్మ్. అయ్యో! నేను వీడి రేటింగ్ చూసి, వీని కథ చూసి, వీని కార్యక్రమం చూసి వీనికి ఈ అవకాశం ఇచ్చాను. వీడేమో ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు ఏంటబ్బా! అని. అట్లా కూడా చాలామంది ఇబ్బంది. ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో, అట్లా కాకుండా అక్కడి నుంచి వచ్చిన ఒక ఆర్టిస్టు టాలెంట్ ఎక్కువ చూపించుకొని మంచి నటుడిగా కూడా ఉన్నవాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, బేసిక్‌గా ఏంటంటే రేటింగ్‌లు ఇతనికింత రేటింగ్ ఉంది, అతనికింత రేటింగ్ ఉంది అంటే ఎవడన్నా కరెక్ట్‌గా ఇప్పుడు నేను మంచి వీడియో చేసి పెడతానండి. హ్మ్. నేనంటే ఆల్రెడీ ఇప్పుడు ఆర్టిస్ట్‌ని కాబట్టి నన్ను పక్కకు పెట్టండి. హ్మ్. మీరనుకుందాం. హ్మ్. మీరు ఒక మంచి వీడియో పెడతారు. హ్మ్. ఆ టైంలో పెట్టిన వీడియో టైం కరెక్ట్ కాదనుకోండి. ఆ సమయం. హ్మ్. సో, ఆ రోజు హాలిడే కాదు. హ్మ్. వర్కింగ్, వర్కింగ్ డేలో పెట్టారు మీరు ఆ వీడియోని. సో, ఆ అబ్బాయి ఉన్నాడు. అతను ఒక వీడియో చేసి కరెక్ట్‌గా ఫ్రైడే నైటో, సాటర్డే నైటో పెట్టాడనుకోండి. ఫుల్లు ఫాలోవర్స్ వస్తారు టక్కున. అవును. అవును. కానీ ఆయన పెట్టింది మంచి వీడియో కాదు. అంటే అంత ఇంప్రెసివ్‌గా ఉండదు. మీరు పెట్టింది చాలా ఇంప్రెసివ్‌గా ఉంటది వీడియో. కానీ దానికి రేటింగ్ రాలేదు. అతనికి రేటింగ్. ఆయన గొప్ప అనుకుంటే తప్పు. హ్మ్. సో, అదేందంటే రేటింగ్‌లను చూసి మనం యాక్టింగ్‌ని అంటే డిసైడ్ చేయొద్దు. రేటింగ్‌లు చూసి వాళ్ళ యాక్టింగ్‌ని మనం డిసైడ్ చేయలేము. కాబట్టి యాక్టింగే. వాళ్ళు తెర మీదకొచ్చి, తెర ముందుకొచ్చి, కెమెరా ముందుకొచ్చి యాక్టింగ్ చేసినప్పుడు తెలుస్తది. హ్మ్. ఎవరి రేటింగ్ ఏందనేది. సార్ చాలా విషయాలు మీరు పంచుకున్నారు. చాలా మీ ఇన్సిడెంట్స్ గావచ్చు, మీ మెమోరీస్ గావచ్చు, ఈరోజు షేర్ చేశారు మా అందరితో. సార్ ఇంకా లాస్ట్‌గా ఒక్క మెసేజ్ మీరు మీ ఫ్యాన్స్‌కి వెయిట్ చేస్తున్నారు మీ మెసేజ్ కోసం. సో, ఒక మెసేజ్ చెప్పాలి అనేది మీరు ఏ ఆర్టిస్ట్ వాయిస్‌లో అయినా సరే, మీకు నచ్చిన ఆర్టిస్ట్ కావచ్చు, ఏ ఫేమస్ ఆర్టిస్ట్. ఒక మెసేజ్ మా ప్రేక్షకుల కోసం, నా కోసం. తప్పకుండా చెప్తాను. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, వాళ్ళ గోల్‌ని రీచ్ అవ్వాలనుకుంటే ఒక 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 గోల్‌ని అనుకోని, అదే విధంగా తాపత్రయంతో, కష్టంతో, దాన్నే ప్రేమిస్తూ, దాన్నే ఫాలో అవుతూ, దాన్నే దృష్టిలో పెట్టుకొని, ఆ గోల్‌ని రీచ్ అవ్వాలనే తపన, పట్టుదల, కృషి చేస్తే ఎన్నటికైనా అది చేజిక్కుతుంది. అందుకని చాలా తల్లిదండ్రుల దీవెనలు ఆహ్, తప్పకుండా ఉండాలి. పెద్దలను గౌరవించేటువంటి మనస్తత్వం ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి. అలాంటి వాడికి తప్పకుండా ఎప్పటికైనా ఎగిరే జెండలాగా ఉంటుంది వాడి భవిష్యత్తు. కాబట్టి మీరందరూ కూడా స్నేహితులను గౌరవిస్తూ, మన ఉపాధ్యాయులను గౌరవిస్తూ, మన వృత్తిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు దూసుకుపోతారు. మనం ఎప్పుడు కూడా నీతిగా, నిజాయితీగా కష్టపడే తత్వంతో ముందుకు దూసిపోయి కష్టపడే తత్వం ఉన్నవాడికి విజయం ఎప్పటికీ వరిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అవునా కదా? ఆ! ఆ! ఈరోజు వాళ్ళ దీవెనలు పొందుతూ, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్‌మెంట్‌తో అట్లా తప్పకుండా సార్. మా వాళ్ళ ఎంకరేజ్‌మెంట్, ఈ ప్రజల ఎంకరేజ్‌మెంట్ మీకెప్పటికీ ఉంటుంది. థాంక్ యూ. ధన్యవాదాలు సార్.
అరే ఛానల్స్ వస్తే ఇట్లా ఇస్తారని తెలిస్తే రోజు ఛానల్ ఇవ్వు కదా